పోయి అతన్ని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కోల వారికి ఇచ్చి ఇతన్ని పరామర్శించు, నీకింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన వాక్యమునకు దేవుడు తన పరిశుద్ధాత్మను జత చేయను గాక. ఈ రాత్రి నేను చెప్పబోయే వర్తమానం యొక్క పేరేమిటంటే, దిగిపోవచ్చున్న మానవుడు, దిగి వచ్చిన దేవుడు. ఎంతమందికి అర్థమైంది? వింటున్నారా చిన్న పాస్టర్ గారు? దిగిపోవచ్చున్న మానవుడు, దిగి వచ్చిన దేవుడు. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. మహోన్నతుడైన మా తండ్రి, మహాగణుడా, కృపగల మా తండ్రి, ప్రేమగల మా రాజా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ రాత్రి ప్రభువా, ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన నీ కూడుకుని బట్టి నీకు వందనాలు. నీ దాసుడు పేటర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అతను ఎంతో భారంతో ప్రభు ఈ కూటాన్ని ఏర్పాటు చేశాడు తండ్రి. ఇదిగో నాయన, తన ప్రజలకు వాక్యం వినిపించాలని, ఈ గ్రామం రక్షించబడాలని, కొన్ని ఆత్మలు ప్రభువా పట్టబడాలని ప్రభువా అతడు పడుతున్న ప్రయాస తపన నువ్వు చూస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతికూల వాతావరణం, ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ నువ్వు రంగం మీదకి వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కూడికను జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కూడిక నిమిత్తం ఆయన కొంతమంది బిడ్డలను నువ్వు తోడుకుని వచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి ఎంతవరకు మేము పాటలు పాడాము, స్తుతించాము, నాయన ఆరాధించాము, సాక్ష్యం ఇచ్చాము దేవా. ఇదిగో ఈ సమయం నీది నాయన. ఇప్పుడు నువ్వు మాతో మాట్లాడాలి ప్రభువా. నువ్వు మమ్మల్ని దర్శించాలి దేవా. నీకే స్తోత్రములు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, తప్పక నాయన నువ్వు నాయన తేటగా సూటిగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. బలహీనమైన నీ దాసుని పక్కకు జరుపు. నన్ను నేను పక్కకు జరుపుకుంటా ఉన్నాను ప్రభువా. నీవే రంగం మీద ఉండి ప్రభువా నీ ప్రజలతో మాట్లాడండి. రోగులు ఎవరైనా ఉంటే వారిని స్వస్థపరచండి. సమస్యలు ఉన్న వారిని విడిపించండి ప్రభువా. తప్పక నువ్వు నీ కార్యం జరిగించమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ కూటానికి ఆటంకంగా పనిచేయాలని చూస్తున్న ప్రతి దురాత్మ చీకటి శక్తుల్ని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నాను. వాటిని నిత్య నాశనం వరకు పాతాళములో బంధిస్తా ఉన్నాను. ప్రభువా నువ్వు కృప చూపించమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మరొకసారి రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. అందరూ సంతోషంగా ఉన్నారండి? హల్లెలూయా. అలాగే మరి నేను ఎంతో ప్రేమతో పిలిచేటువంటి నా స్నేహితుడు, నా తమ్ముడు, దేవుని సేవకుడు, ఎంతో ఆత్మల పట్ల భారం కలిగి యథార్థంగా పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దేవుని సేవకుడు పాస్టర్ పీటర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారి కుటుంబానికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కొంతమంది బిడ్డలను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని పరిశుద్ధులందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఈ రాత్రి ఒక ఆశతో సేవకుడు కూటమి ఏర్పాటు చేశాడు. నిజమేనా? ఆశ అంతా ఏమిటి? ఎవరైనా రక్షించబడాలి. నిజమేనండి? నాకు మీరు స్పందన తెలియజేయాలి. నిజమేనా? మరి కథ చెప్పినప్పుడు అనాలి అక్కర్లేదా? అలా అనకపోతే నిద్రపోతున్నట్టు లెక్క. అప్పుడు అమ్మ ఏం చేస్తున్నట్టు నిద్రపోయాడని చెప్పేసి కథ చెప్పదు. ఇప్పుడు వాక్యం వస్తున్నప్పుడు కథ కంటే ఇది చాలా గొప్పది కనుక, ఇది నీ అసలైన స్టోరీ కనుక, హల్లెలూయా, నీ కథను మార్చేది కనుక దీనికి ఖచ్చితంగా స్పందన తెలియజేయాలి. దేవునికి మహిమ. వర్తమానం పేరు చెప్పండి. దిగిపోయిన మానవుడు, దిగి వచ్చిన దేవుడు. ఈ సాధారణంగా ఈ తీసుకున్న లేఖనము ఎక్కడైనా బయట చెప్పుకుంటే బాగున్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు సంఘాన్ని ఉద్దేశించి కూడా చెప్పాలనుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం దిగజారిపోతా ఉన్నప్పుడు దేవుడు ఎంతగా మనల్ని పట్టించుకుంటున్నాడో మనకు అర్థం కావాలి. దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేస్తున్నాడో మనకు అర్థం కావాలి. మీకు అర్థం ఉందా దేవుని ప్రియులారా? దేవుడు మన పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు అర్థం కావాలి ప్రియులారా. ఈ రాత్రి తప్పక దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు అనుకుంటున్నాను నేను. ఉదయకాలం మీరు కొద్దిగా అలసిపోయి ఉండొచ్చు. హల్లెలూయా. అలసిపోయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నాను. అసలు దేవుని పక్షిరాజు అలసిపోతాయా?
చెప్పండి, దేవుని పక్షిరాజులు అలిసిపోతాయా? ఇక్కడ అలిసిపోని దేవుని పక్షిరాజులు ఉన్నారనుకున్నాను నేను. హల్లెలూయా. ఈ రాత్రి తప్పక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను కూడా కొంచెం అలసిపోయాను ఉదయం, అయినప్పటికీ దేవుడు నన్ను రీఛార్జ్ చేశాడు, తిరిగి నన్ను పునరుద్ధరించాడు మరలా ఈ రాత్రి. ప్రియ దేవుని బిడ్డ, మానవుడు దిగిపోతా ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఏమిటంటే లూకా సువార్తలో దేవుడు ఒక సంగతిని చెబుతా ఉన్నాడు. ఏమిటయ్యా అది? ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరై ఉంటారు? ఆదాము. మనం అనుకోవచ్చా? ఆదాము. ఆ మనుషుడు ఎవరై ఉంటారు? యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి, దేవుని ప్రజలే ఆ మనిషి. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని డౌన్ లో పెట్టాలనుకున్నాడా, అప్ లో పెట్టాలనుకున్నాడా? చూడండి, కింద స్థానంలో పెట్టాలనుకున్నాడా, పై స్థానంలో పెట్టాలనుకున్నాడా? చెప్పండి. ఎవరైనా సరే మీ బిడ్డల్ని మీరు కింది స్థాయిలో పెట్టాలనుకుంటారా, ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటారా? ఉన్నతమైన స్థానంలోనే పెట్టాలనుకుంటారు మీరు. దేవుడు ఎన్నడూ కూడా తన కుమారుణ్ణి కుమార్తెని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకున్నాడు. ఒక నిజమైన కాపరి తన యొక్క సంఘాన్ని ఉన్నతమైన స్థానంలోనే పెట్టాలనుకుంటాడండి. సంతోషమేనా? ఓ నిజమైన కాపరి తన సంఘాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకుంటాడు. అయితే సాధారణంగా విశ్వాసం ఏం చేస్తాడంటే కొంచెం దిగిపోతూ ఉంటాడు. దేవుడు మానవుణ్ణి ఉన్నతమైన జీవిగా చేశాడు. దేవుడు సృష్టి క్రమాన్ని చూసినట్లయితే దేవుని పిల్లారా, ప్రారంభంలో దేవుడు ఏం చేశాడంటే తోకప్పు నుంచి స్టార్ట్ చేశాడంట. అందుకే ఏమంటాడంటే దాన్ని అల్పమైన జీవుల నుండి. అల్పమైన జీవులు ఏంటి? తోకప్పలు, చిన్న చిన్న పురుగులు. ఓ దేవుడు ఫస్ట్ ఏం చేశాడంటే పాకే పురుగులు చేశాడు. వింటున్నారా? ఆ తర్వాత దేవుడు మరి ఎగిరే పక్షులు చేశాడు. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా ఏం చేస్తాడంటే ఒక ఉన్నతమైనటువంటి మానవుడిని చేశాడు. ప్రతి జీవులో ఉన్నతమైన వాడు ఎవరో తెలుసా? మానవుడై ఉన్నాడు. ప్రతి జంతువులో కూడా ఉన్నతమైన జీవి ఎవరు? మానవుడు. జంతువు కంటే, పక్షి కంటే, పాకే పురుగు కంటే ఉన్నతమైన స్థితిలో ఎవరిని పెట్టాడంటే దేవుడు మానవుని పెట్టాడు. నీది ఏ స్థానమో తెలుసా? లీస్ట్ కాదు, హైయెస్ట్. హల్లెలూయా. నువ్వు కొంచెం బాధపడతా కూర్చుంటావు. నేను నా కుటుంబం దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నా కుటుంబంతో నేను మాట్లాడుతా ఉన్నాను. హల్లెలూయా. నువ్వు బాధపడతా కూర్చుంటా ఉంటావు. దేవుడు నిన్ను సామాన్యమైన స్థానంలో పెట్టలేదు, నిన్ను ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. హల్లెలూయా. అన్ని జంతువుల్ని చేసి సింహాన్ని పిలిచి అన్నిటికి నువ్వు పేరు పెట్టు, నువ్వు అడవికి రాజువు కదా అనలేదు దేవుడు. ప్రకృతిని అంతా పిలిచి ఒక ఉన్నతమైన పర్వతాన్ని తీసుకొచ్చి ఈ పర్వతాలకు నువ్వు పేరు పెట్టనలేదు. సముద్రాలన్నింటినీ తీసుకొచ్చి పసిఫిక్ మహాసముద్రంతో మిగతా సముద్రాలకు నువ్వు పేర్లు పెట్టమని చెప్పలేదు. నిజమేనా? మరి దేవుడు ఏ పక్షిని తీసుకుని, గొప్ప పక్షిని తీసుకుని ఇదిగో నువ్వు మిగతా పక్షులకు పేర్లు పెట్టడం లేదు. ప్రతి దానికి పేరు పెట్టమని ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడంటే మానవుడి దగ్గరికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మానవుడు ఉన్నతమైన జీవి. దేవుని కుమారుడా, నువ్వు అధైర్యపడకొని ఈ రాత్రి నేను మాట్లాడుతా ఉన్నా. దేవుడు తన కృపను నీకు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు తన ఆదరణ నీకు ఇస్తాడు. చూడండి, అన్నిటిని చేశాడు దేవుడు. చేసి మానవుడి దగ్గరికి వచ్చేసరికి తన పోలిక తన స్వరూపం అన్నాడు. అప్పుడే దేవుని ప్రణాళిక నీకు అర్థం కావాలి. మరి తన స్వరూపము తన పోలిక ఎవరికి ఇచ్చారంటే మానవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు తోకకప్ప, పాకెడి జీవులు, ఎగిరే పక్షులు కాదండి ఆయన యొక్క మనసులో ఉంటా. నువ్వు ఉన్నావు ఆయన మనసులో. నీ కొరకు దేవుడు మరి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నావోహు ఓడ క్రమాన్ని చూడండి. నావోహు ఓడ క్రమం చూసినట్లయితే నావోహు ఓడలో ముందుగా పాకెడి జీవులు, మధ్య అంతస్తులో ఎవరున్నారు? ఎగిరే పక్షులు. కానీ ఉన్నతమైన అంతస్తులో ఎవరిని పెట్టాడంటే మానవుణ్ణి పెట్టాడు. మీకు తెలుసా, నావోహు ఓడ 3 భాగాలు, 3 అంతస్తులు. మూడవ అంతస్తులో ఆ హైయర్ ప్లేస్ లో మానవుణ్ణి పెట్టాడు. అంటే నీకు చాలా వెయిట్ ఇస్తున్నాడు దేవుడు.
నిన్ను దేవుడు చాలా పట్టించుకుంటా ఉన్నాడు. ఓ నువ్వంటే దేవుడికి చాలా ఇష్టం. హల్లెలూయా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ. హల్లెలూయా. పాటలు పాడుకుంటాం కానీ మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో చాలా మందికి అర్థం కాదు. దేవుడు అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? ఆయనే కుమారుడిగా భూమి మీదకి వచ్చి తన ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పక్షుల కొరకు ఎవరి కొరకు కాదండి. ఆయన ఉద్దేశం ఉన్నది నువ్వు. నిన్ను ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నాడు. ఈ రాత్రి నువ్వు నీ స్థానాన్ని గమనించు. నువ్వెవరో గమనించు. దేవుని కుమారుడా, ఓ నేను ఒక చిన్న సంఘములో ఉన్నాను, నేనేమిట్లే అనుకోకు. నేనేదో చిన్న కుగ్రామంలో ఉన్నాను. ఈ చుట్టుపక్కల మాకెవరికి ఏ పట్టణాలతో ఏ ప్రాంతాలతో సంబంధం లేదు. మేమేదో సామాన్యం అనుకోద్దు. దేవుడు ఈ గ్రామాన్ని కూడా చూస్తా ఉన్నాడు. జగత్తుకు పునాది వేయబడకునిపే ఈ ప్రాంతాన్ని కూడా చూశాడు. హల్లెలూయా. నిన్ను పట్టించుకున్నాడు దేవుడు. నా సోదరుడు వస్తూ బోయజ్ అంటాడు, ఈ గ్రామంలో వర్తమానం వచ్చి నాకు చాలా సంతోషంగా ఉందని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ గ్రామంలో ఒక సేవకుడు నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తా ఉన్నాడు. ఇది ఇప్పటిది కాదండి, బిఫోర్ ఫౌండేషన్, జగత్తుకు పునాది వేయబడకునిపే జరిగింది. ఇక్కడ కూడుకోవడం, నువ్వు ఆమె చెప్పడము, ఇక్కడ వంటలు చేయడము, ఇక్కడ పని చేయడము, ఇక్కడ ప్రయాసపడము అంతా దేవుడు ముందే చూశాడు. ఆయన మనసులో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. నీకు ఇది కొత్త. నువ్వు సంవత్సరం కింద వచ్చి ఉండొచ్చు ఇందులోకి, లేకపోతే దేవుడిని తెలుసుకుని 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, 25 సంవత్సరాలు అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడు తెలుసా దేవునికి? ఈ భూమికి పునాదులు వేయబడకుండా తెలుసు దేవునికి. ఎవరు అనుకున్నావు నువ్వు? సామాన్యురాలువా నువ్వు? సామాన్యుడివా? నిన్న మనటోడివా? కాదయ్యా. నక్షత్రాలు లేనప్పుడు, సూర్య చంద్రులు లేనప్పుడు, హల్లెలూయా, సముద్రాలు లేనప్పుడు, పర్వతాలు లేనప్పుడు, అసలు ఏమీ లేనప్పుడు దేవుడు ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆయన మనసులో ఉన్నావు నువ్వు. కనుక నిన్ను చాలా ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చూస్తా ఉన్నాడు. ఒక మానవుడిని ఉన్నతమైన స్థానంలో. జాగ్రత్తగా మీరు గమనించండి. ఉన్నతమైన మానవుడు ఆయన కలిగి ఉండాలనుకున్నాడు. రెండోది ఏమిటో తెలుసా? ఆయన కోరుకునేది ఏంటో తెలుసా? ఉన్నతమైన సంఘం. ఎలాంటి సంఘం చెప్పండి? ఒక ఉన్నతమైన సంఘం. అంటే ఎలాంటిదా ఉన్నతమైన సంఘం? అంటే అదొక మనుషుని నాయకత్వంతో నడిపించేది కాదు. అదొక సంస్థలో ఉండి నడిపించబడేది కాదు. వింటున్నారా? అది ఆచారాలతోనో, ఓ మరి పండగలతోనో, పద్ధతులతోనో, ఓ మరి నశించిపోయి మా నామకార్థ స్థితిలోనూ ఉండే సంఘాన్ని ఆయన కోరుకోలేదు. ఆయన మనసులో ఉన్నతమైన మానవుడు ఉన్నాడు. ఆయన మనసులో ఉన్నతమైన సంఘం ఉంది. కార్యాలు లేని సంఘంగా కాదండి, ఏదో వచ్చి పోయే సంఘంగా కాదు. జస్ట్ కమ్మింగ్ అండ్ గోయింగ్, గోయింగ్ అండ్ కమ్మింగ్ అంతే. అలాంటి సంఘం కాదు. ఉన్నతమైన మానవుడు, ఉన్నతమైన సంఘం. ఉన్నతమైన మానవుడు అంటే అర్థం ఏంటి పాస్టర్ గారు? సూటు బూటు వేసుకున్నవాడా? బాగా చదువుకున్నవాడా? బాగా డబ్బులు ఉన్నవాడా? కాదండి. మరి ఉన్నతమైన మానవుడు అంటే ఏంటో తెలుసా? దేవుని తర్వాత అతను. హల్లెలూయా. ఇప్పుడు యెహోవా అనబడే, యేసుక్రీస్తు అనబడే ఆ దేవుడు అసలు దేవుడైతే ఆయన కింద ఈ మానవుడు చిన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వాడిగా అంటే ఏం చేస్తాడు ఈ మానవుడు? ఈ ఉన్నతమైన మానవుడిని దేవుడు మనసులో అనుకున్నప్పుడు ఎలాగనుకున్నాడో తెలుసండి? నేను పలికితే సృష్టి ఎలాగైతే జరిగిందో, ఆమె చెప్పగలరా? నేను మాట్లాడితే కలుగునుగా కంటే సృష్టి ఎలాగైతే జరిగిందో, ఈ మానవుడు కూడా పలికితే కార్యాలు జరగాలి. అవునా? నువ్వు కూడా పలికితే జరుగుతాయా? నువ్వు అడిగితే జరుగుతాయా? నువ్వు ప్రార్థిస్తే జరుగుతాయా? నువ్వు మోకరిస్తే జరుగుతాయా? అవునండి. అందుకే దేవుడు చేసుకుంటా నిన్ను. శక్తి లేని మానవుడిగా కాదు. హల్లెలూయా. శక్తి లేని వ్యక్తిగా కాదు దేవుడిని చేస్తా. దేవుడు పలికితే కలుగునుగా కంటే ఎలాగైతే సృష్టించబడ్డాయో అన్ని ఎలాగైతే లోపడుతున్నాయో, ఇప్పుడు దేవుని పోలికలో స్వరూపంలో చేయబడిన మానవుడికి కూడా అలాగే సమస్తం లోపడాలి. అదే ఉన్నతమైన మానవుడు. హల్లెలూయా.
లేఖనంలో ఎక్కడుందండి పాస్టర్ గారు? ఇలా జరుగును కాకంటే జరిగిపోతాను ఎక్కడుంది? బైబిల్లో ఉంది. క్రొత్త నిబంధనలు ఏముందో తెలుసా? ఈ బండ ఏ లేచి సముద్రంలో పడు అని అంటే పడిపోద్దని ప్రభువుని యేసుక్రీస్తు అన్నాడా? ఎలాగిది? ఉన్నతమైన మా మానవుడు చేసే కార్యాలు. అతడు పలికితే సృష్టిలో పడాలా, అతడు పలికితే ప్రకృతిలో పడాలా, అతడు పలికితే సమస్త మానవాళిలో పడాలా, సమస్తములో పడాలంటే అలాంటి ఉన్నతమైన శక్తివంతమైన మానవుణ్ణి ఆది కాండంలో దేవుడు చేశాడు. అతడే ఆదాం. తర్వాత ఇంకేంటి? ఒక ఉన్నతమైన సంఘం, ఒక శక్తిగల సంఘం. దిగిపోయినట్టుగా కాదు, పడిపోయినట్టుగా కాదు, హల్లెలూయా, కార్యాలు లేని సంఘంగా కాదు. ఎంతమందికి అర్థమైంది? ఒక శక్తివంతమైన సంఘము. ఓ మరి కార్యాలు చూసే సంఘము, అద్భుతాలు చూసే సంఘము. హల్లెలూయా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానే. అద్భుతం చేయుమయ్యా నా దేవుని స్తోత్రం కలుగునుగా. గ్లోరీ టు లార్డ్. ఇప్పుడు ఎంత పాట కూడా అవసరం లేకుండానే చెప్పండి, ఉన్నతమైన మానవుడు అద్భుతం జరుగునుగాక అంటే జరగాలంతే. ఏదో ప్రజలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ట్రోల్ చేస్తారని కాదు ఈ మాటలు చెప్తుంటా. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది సాక్ష్యాలు ఉంటాయండి, దుర్మార్గమైన సాక్ష్యాలు. ఒక గోల్డ్ చైన్ పడును కాక అన్నదంట, పడిపోయిందంట. అయ్యి బాబోయ్, ఎవడ చైన్ పడిపోవాలని? ఏటీఎంలో డబ్బులు లేవంట, కలుగురు కాకంటే వెంటనే లక్షలు వచ్చేసినాయి అంట. ఏమిటి నాటకాలు? దీన్ని బట్టి కాదు అన్యజనులు ఏట క్రైస్తవులు అని బాధపడుతుంట. ఇలాంటి పాస్టర్లు తగలడ్డారేటి, ఇలాంటి సంఘాలు తగలడ్డాయని వచ్చే వాళ్ళు కూడా లోపలికి రావట్లే. డూప్లికేట్ సాక్ష్యాలు. కానీ వధువు యొక్క సాక్ష్యం నిజమైంది. హల్లెలూయా. వధువు నిజంగా కార్యాలు చేస్తుంది, సమయానుకూలంగా కార్యాలు చేస్తుంది. కనుక ఒక ఉన్నతమైన మానవుడు. రెండోది ఆయన మనసులో ఎవరున్నారంటే ఉన్నతమైన సంఘం. ఉన్నతమైన మానవుడు ఆదామై ఉంటే ఇప్పుడు ఉన్నతమైన సంఘం ఎక్కడిది? అపోస్తుల ద్వారా దేవుడు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఏర్పాటు చేసిన సంఘమే ఒక ఉన్నతమైన సంఘము. అందుకే అపోస్తుల సంఘం స్టార్ట్ అయిన తర్వాత వైజయన్ లోక ఒక గ్రంథాన్ని రాశాడు. మీకు అర్థమైందా? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు, 4 సువార్తలు ఉన్నాయా? 4 సువార్తల తర్వాత రాయబడిన గ్రంథం ఏంటి చెప్పండి? మీకు తెలుసు, అపోస్తుల కార్యములు. వింటున్నారా? అవి ఎవరి కార్యాలు? యేసుక్రీస్తు కార్యాలు అన్నాడా? దేవుని స్తోత్రం కలుగును గాక. అవి ఎవరు? బిషప్ గారి కార్యాలు అన్నాడా? ఓకే, నేను యేసుక్రీస్తు కార్యాలే. అయితే ఎవరి ద్వారా చేస్తున్నాడు ఆయన? అపోస్తుల కార్యాలు. ఎవరి కార్యాలు అవి? అవి నీ కార్యాలు. గ్లోరీ టు లార్డ్. ఎవరి కార్యాలు అనుకుంటున్నావు? అవి అపోస్తుల కార్యాలు, అవి నా కార్యాలు. అపోస్తుల సంఘాన్ని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని కార్యాలు జరిగిస్తున్నాడంట. ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయి సంఘాల్లో? హృదయ రహస్యాలు బయటపడిపోతా ఉన్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. పేతురు, యోహానులు మరి శృంగారం అనే దేవాలయం దగ్గర నడిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఒక కుంటివాడు అక్కడే ఉన్నాడు. ఏదైనా దొరుకుతుందేమని చూశాడు. మా యొద్ద ఏమీ లేదన్నాడంట. వెండి బంగారాలు మా యొద్ద లేవన్నాడు. వజ్రాలు ఉంటాయేటి? వజ్రాలు కూడా లేవు. మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం. ఏమి ఇవ్వబోతున్నారు? సన్నపు నారబట్టలా? నో సార్. ఓ డబ్బులా? నో సార్. రొక్కలా? కాదండి. షెకెల్సా? కాదు. దీనారాలా? కాదు. మరేమి ఇవ్వబోతున్నాం? నజరేయుడైన యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. నువ్వు లేచి నడువు, లేచి నడువు. పలికాడా? పలికితే కార్యం జరిగిందా? వెంటనే దిగులు లేచాడా? అదే యాక్ట్స్, అవే అపోస్తుల కార్యములు. అపోస్తుల కార్యములు ఎలాగుంటాయి? ఇద్దరు భార్య భర్తలు వచ్చారంట పాస్టర్ గారి దగ్గరికి. నాటకాలు, దొంగ నాటకాలు వేసుకుని వచ్చారంట వాళ్ళిద్దరు. ఎవరల్లో చెప్పేయండి? అననీయ, సప్పీరా.
అననీయ చెప్పారా, అయ్యగారు 200 బాబు. నోటి మాట ఏమీ ఇవ్వదావిడ. ఊరికో తీపులు పెదవాళ్ళ నిండా తేనె గారిపోతా ఉంది. అయ్యారు 100 బాబయ్య. 100 అమ్మ, గాడ్ బ్లెస్ యూ. అన్న అవసరాలు ఉన్నారా? లేదయ్యా, ఎందుకంటే ఆ దినాల్లో మొత్తం సమస్తం అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. ఇప్పుడు అలా పెట్టేలాగుంటే ఎవడో రాడు సంఘానికి. నిజమా కాదా? కనుక మేము పొలాన్ని అమ్మమన్నారు. ఓకే, ఇదిగోండి అయ్యగారు. ఏమిటి అన్నాడు. అడిగాడు ఆయన, ఎంతకే అమ్మావా అని అడిగాడు. అంతే. నువ్వు ఏదో ఒకటి ఇచ్చేస్తున్నావు కాబట్టి దేవుడు తృప్తి పడ్డావు. నువ్వు ఎలాగిస్తున్నావో దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా చేస్తున్నావో దేవుడు చూస్తాడు. నీకు పనికిరాంది పనికి మాలినంతా దేవుడికి ఇచ్చేస్తున్నావని దేవుడు సంబరపడ్డావు. ఇప్పుడు పేతురు దాన్ని పట్టించుకోకపోయినా, వింటున్నారా, పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ పట్టించుకుంటా ఉంది. ఇక్కడ సేవకుడు పట్టించుకోకపోయినా అతనిలో ఉన్న పరిశుద్ధాత్మ చూస్తుంది. నాకు తెలిసి ఇలాంటి వర్తమానం నీకు పరిచయం అవ్వకుండా ఉంటే ఒకవేళ బాగుండేమో. పరిచయం ఏంది, దీంతో నాటకాలు కుదరదు. ఇది నీకు తెలియకపోతే కనికరించబడతావేమో ఒకవేళ. కానీ నీకు అర్థమైంది కదా, ఇక ఇందులో తప్ప నీకు ఎక్కడ ఏమి ఇంకా ఎక్కడ కూడా నీకు అసలు అవకాశం లేదు. ఇందులోనే అవకాశం. కనుక ఇప్పుడు పేతురు బాగానే ఉన్నాడు. పేతురులో ఉన్న పరిశుద్ధాత్మ మాత్రం ఎంతకే అమ్మారా, నీకు ఇంతే వస్తుందా, ఇంతేనా పరిస్థితి, అంతేనే గారే బాబు, మీ దగ్గర అబద్ధాలు ఆడితే పెట్టండి అయ్యగారు. వెంటనే ప్రాణం పోయిందంట, అక్కడే పడిపోయిందంట. ఫస్ట్ భర్త వచ్చాడా, అయ్యారు అన్నారు. ముందే ట్రైనింగ్ ఇచ్చేసింది. నువ్వు అంత ఎంతేసేస్తున్నట్టు కంగారు పడిపోకు, పాస్టర్ గారు తగ్గిచ్చేస్తావు ఇలాగా. ఓ రోజు చేపలు పట్టుకెళ్తానంటో, ఒక రోజు మాంసం పట్టుకెళ్తానంటో, ఓ రోజేమో భోజనానికంటో, ఓ రోజేమో కారుకి ఇచ్చేస్తానంటో. ఇదంతా పోతే మన కొంప ఏమైపోద్ది అనుకుంటున్నావు నువ్వు. అలాంటి వాళ్ళు ఉంటే, అలా వెనక్కలాగే వాళ్ళు ఉంటే కొంప ఇంకా నాశనం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. కానీ అయ్యా పర్వాలేదు, ఇవ్వండి, పిలవండి, దేవుని సేవను ప్రోత్సహించండి అని చెప్పే భార్య ఉంటే ఆ కుటుంబం దీవించబడతారు, ఆ కుటుంబం ఆశీర్వదించబడతారు. ఇది సంఘానికి సంబంధించిన కూటం కనుక నేను ఒక మాట చెప్పను. సంఘము దీవించబడే విధానం చెప్తాను. దేవుడు పిలుచుకున్న సేవకుని దేవుడు ఎలాగైనా పోషించుకుంటాడు. కానీ నిన్ను దేవుడు పోషించాలంటే, నిన్ను దీవించాలంటే ఒక విధానం ఈ కాలపు ప్రవక్త చెప్పాడు. ఏమిటో తెలుసండి, అది ఒక సారేపతువులో ఒక విధవరాలు ఉంది. అంత స్టోరీ చెప్పను, కానీ నా వర్తమానం ప్రారంభించాలి గనక, నేను తీసుకున్న అంశాన్ని నేను ముగించాలి గనక నేను కొన్ని మాటలు చెప్పను. సారేపతులు కష్టాలు ఎక్కువైపోయినాయి, కరువు ఎక్కువైపోయింది, ఎక్కడ పడితే అక్కడ మరణాలు ఏర్పడిపోయింది, కూలి పనులు లేవు, ఏమీ లేవు, అసలు గడ్డే లేదు, పచ్చగడ్డి లేదు, అన్ని పశువులు కూడా చచ్చిపోతున్నాయి వరుసగా, కరువు. అయితే ఈలోగా దేవుడు అంట సారేపత్తులో భర్త లేని విధవరాల దగ్గరికి తన సేవకుని పంపించాడంట. ఇదేంటి బాబాయ్ ఈ టైంలో వస్తున్నాడా ఈ గారా, బొత్తుగా మంచి ఇల్లు కూడా లేవు ఇంటికాడ, టీ ఆడతారంటే టీ పొడి లేని టైంలో వస్తున్నాడు ఏంటి పాస్టర్ గారు. నీకు ఎద్దారన్న మనసుంటే, చేద్దారన్న మనసుంటే దేవుడు నీకు కలగజేస్తాడు. ఎద్దారన్న మనసు, చేద్దారన్న మనసు లేకపోతే అసలు ముందు ఇంట్లోనే అడుగుపోద్దు, మొత్తం తుడిచెట్టేస్తాడు. అంటున్నారా? దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ ఇప్పుడు అయ్యగారు వస్తున్నాడు, చాలా హుందాగా వస్తున్నాడట. సహోదరి దేవుడు నేను దీవించును గాక. ఏం దేవునిలే అండి, బాగాలేదు అసలు పరిస్థితి, దేవునిలో ఆశీర్వాదాలు రోజు ఇలాగ అంటావు కానీ అసలు పరిస్థితులు బాగాలేదు తెలుసండి పాస్టర్ గారు మీకు. నేను అంటున్నాను, నీ కష్టాలు ఏకరువుగా పెట్టి చెప్పడానికి ప్రయత్నం చేయకు. మీకు అర్థమైందా? కష్టాలున్నా సంతోషంగా మాట్లాడు. హల్లెలూయా. నాకే సమస్య లేదని చెప్పు, వెంటనే నీ సమస్య అంతా పోతాది. ఏ ఇబ్బంది లేదని చెప్పు, నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. హల్లెలూయా. ఆయన కాపురు వచ్చాడు అక్కడికి. కాపురు వచ్చిన తర్వాత ఆ కాపురి ఆయన ఏం చేస్తాడు, మరి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. కట్టెలు ఏరుకోవడానికి వెళ్తున్నాను. ఏం చేయబోతున్నావు? ఇదిగో చనిపోబోతున్నాడు నా కుమారుడు, అక్కడ నేను అతనికి చిన్న అప్పం పెట్టాలనుకున్నాను అన్నాను. అప్పుడు ఆయన అంటాడు, మొదటిగా నీవు నాకు అప్పాన్ని తీసుకురా అన్నాడు. మొదటగా నువ్వు నాకు అప్పాన్ని తీసుకురా అనగానే, మొదటగా నీకు తీసుకొస్తాకే, ఫస్ట్ నీకు ఎడతాకే ఎన్ని అప్పాలు ఉన్నాయి ఇక్కడ, ఉన్నది ఒకటే, అది నా కుమారుడికి చెరిసాగం చేసుకుని తిని చచ్చిపోతాం. అయితే సహోదరి, చావడానికి దేవుడు సేవకుడిని పంపించలేదు. ఎంతమందికి అర్థమైంది?
కరువుతో ఉండడానికి వర్తమానాన్ని పంపించలేదు. నీ సేవకుని ప్రాంతంలో లేపింది నిన్ను చంపడానికి కాదు, నిన్ను బ్రతికించడానికి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హృదయంలో సంతోషపడు. హల్లెలూయా. వస్తున్న కష్టాలకి బాధలకి పిరికితనంతో పారిపోయి వీపు తిప్పే వ్యక్తిగా ఉంటే అసలు ఈ వర్తమానంలో వద్దు, వెళ్ళిపో బయటికి. ఎందుకంటే ఇంకా కష్టాలు ఉంటాయి, కొన్ని ఇంకా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇబ్బందులన్నిటి తర్వాత గొప్ప మహిమ ఉండబోతా ఉన్నది. హల్లెలూయా. మా జీవితాన్ని కనుక గమనిస్తే ఏ రోజు సుఖంగా బతికిన దాఖలాలు ఉండవు మాకు. అయితే సరే మంచిది. ఇప్పుడు మరి మొదటి అప్ప నాకు తీసుకురామనగానే అప్పుడు ఏమంటుంది, యెహోవా జీవంతుడు, నీ జీవంతుడు, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, తొట్టులో కొంచెం పిండి ఉంది అన్నది. అవునా? అది మాత్రమే తీసుకురా. ఎస్ సార్, ఓకే సార్. ఈలోగా బిడ్డ ఏడుస్తా ఉన్నాడంట. మమ్మీ ఆకలి అవుతుంది. నాయన, సేవకుడు ముందు వాక్యాన్ని ముందు పెడతాము నాయన. చిన్న బిడ్డ అన్నాడు, అమ్మా అలాగేనమ్మా, వాక్యాన్నే ముందు పెట్టమ్మా, సేవకుడినే ముందు పెట్టమ్మా, అలాగే దీవించి పెడతామంటే అదే నాకు సంతోషం అమ్మా. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ సేవకుడు ముందుగా మరి తిన్న తర్వాత నేను ఆశీర్వదించబడతానంటే అదే చెయ్యమ్మా బస్సు. అలాంటి బిడ్డలు మనకే ఉందురుగాక, అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. ఆ తల్లి ఏం చేస్తుంది, మరి చిన్న అప్పము చేస్తూ తన బిడ్డను చూసి మరి చనిపోయిన తండ్రిని గుర్తు చేసి అంటుందంట, నువ్వు తండ్రి వలే ఉన్నావు నాయన, నువ్వు చాలా బాగున్నావు తండ్రి. మరి ఎంత బాధ ఉన్నా దిగమింగుకొని యథార్థంగా మళ్ళీ మూలుకుని ముక్కుని కోటమంట. ఏమి ఇయ్యాలో ఈరోజు నా వంతేమన్నా ఇయ్యలేము, 100 రూపాయలు అయిపోతుంది, 500 అయిపోతాయి. అలా 3 కోట్లేదండి, స్వేచ్ఛగా లేని పరిస్థితుల్లోనే చేస్తున్నాను. హల్లెలూయా. చేస్తా ఉన్న తర్వాత మొదట అప్పాన్ని పెట్టింది ఆయనకి. పొయ్యిలో 2 పొలాలు పెట్టిందంట. అంటున్నారా? పొలంలో ఎలా పెడతాం? రాసుగా పెడతామా? అవేంటి? ప్రవక్త అన్నాడు, సిలువ మాదిరిగా ఉందంట. ఆ సిలువ పైన ఈ యొక్క రొట్టె, అది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ రొట్టెను మొదటగా ప్రవక్త గారికి పెట్టింది. చూసుకో అద్భుతాలు. దేవునికి మహిమ కలుగును గాక. పిండి అయిపోయింది, ఆయనకి ఇచ్చేటప్పటికే ఆఖరమంతా తీసింది, ఆఖరి చొక్కేసింది. ఆయన తిన్న తర్వాత అన్నాడంట, ఇప్పుడు నువ్వు నీ కుమారుడు తినండి అన్నాడంట. ఇప్పుడు కుమారుడు చిన్నవాడు కాబట్టి అనుమానం వస్తుంది, మమ్మీ నా ముందే కదా నువ్వు ఊర్చేసావు కదా, మళ్ళీ ఎక్కడదే? యెహోవా ఈరే, యెహోవా ఈరే. అక్కడ ఏమి లేకపోయినా కలగజేస్తాడు ఆయన. ఆయన కలగజేసే దేవుడు ఆయన. హి ఈజ్ ఎ క్రియేటర్, సృష్టికర్త. వాట్ ఏ మైటీ గాడ్ వి సర్వ్. ఎలాంటి గొప్ప దేవుడిని మనం సేవిస్తున్నాము. హల్లెలూయా. సామాన్యమైన దేవుడిని కదా నువ్వు సేవించేది. ఇప్పుడు మీరు తినండి. మమ్మీ ఎక్కడదే? అబ్రహాముకి యెహోవా ఈరే, నాకు కూడా యెహోవా ఈరే. అదే మాదిరి నువ్వు కూడా గమనించు. ప్రయాణానికి సింగిల్ రూపాయి లేకపోయినా భయపడకు. హల్లెలూయా. ఆ రోజు ఆరాధనకు వచ్చే సమయంలో నిరాశకరమైన పరిస్థితులు ఉన్న మానకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. దేవుడు ఇప్పుడు మీరు తినండి అన్నాడంట. అప్పుడు యథావిధిగా మరలా బుడ్డులో నూనె తయారైపోయింది, తొట్టులో పిండి తయారైపోయింది. హల్లెలూయా. మీకు చెప్పనా, అంతవరకు ఉన్నటువంటి పిండి నూనె ఆమె సంపాదించుకున్నది. ఇప్పుడు మిగతా నూనె పిండి ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుంచి వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ పిండి నూనె భూమి నుంచి ఉత్పత్తి అవుతే దేవుని సేవకుడికి పెట్టినందున పైనుంచి ఉత్పత్తి అవుతా ఉంది. సంగమా మీరు పట్టుకోండి, సంగమా మీరు అర్థం చేసుకోండి. భూ సంబంధమైన ఆహారము నుండి పర సంబంధమైన ఆహారము. పరిస్థితి దిగజారిపోతా ఉంటుండగా దేవుడే దిగి వచ్చాడు. దిగిపోతున్న మానవుడు దిగి వచ్చిన దేవుడు, దేవుడు దిగి వచ్చాడు అక్కడికి. హల్లెలూయా. ఎంత అద్భుతం చెప్పండి. ఇటు చిన్న సేవకుడికి చేసినందుకు అతడు సామాన్యుడు.
పెద్ద డబ్బులు ఏమి లేవు, సామాన్యమైన పరిస్థితుల నుంచి వచ్చాడు. అయినప్పుడు కూడా ఆ వ్యక్తి తింటున్నప్పుడు నువ్వు తృప్తి పడితే, నువ్వు తృప్తి పడేలా దేవుడు నీకు ఇస్తాడు. చాలా అద్భుతం అండి. అయితే ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, నువ్వు సేవకునికి పెట్టాలంట, సేవకుడు దాన్ని ఖాళీ చేయాలంట, దేవుడు దాన్ని మరలా నింపాలంట. అది ప్రాసెస్, దీవించబడే ప్రాసెస్. అన్నది అర్థమైంది. ప్రతి మంచి భాగం కూడా సేవకునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఈ రోజు వండుకున్నామండి, తినలేకపోయాం, పాడేసామండి, అలాంటి కౌరులు కాదు. నువ్వు తినే ప్రతిసారి నీ సేవకుడు గుర్తు రావాలి. ఎందుకంటే లేవీల్లో యాజకులకి ఏ భాగం లేదు, అందరికీ స్వాచ్యాలు పంచిపెట్టాడు. కానీ మిగతా వారందరూ కలిపి ఆ లేవీలో యాజకులకు వారు పెట్టాలి. అది ఓల్డ్ టెస్ట్మెంట్ క్రమం దేవునికి ఉన్నారు. కనుక నువ్వు దేవునికి పెట్టాలి, సేవకుడు దాన్ని ఖాళీ చేయాలి, మరలా దేవుడు నింపాలి. దీవించబడే క్రమం అది. ఎంతమందికి అర్థమైంది దేవుని పిల్లలు? కనుక ఈరోజు చూడండి, ఉన్నతమైన మానవుడు, రెండవది ఉన్నతమైన సంఘం దేవుడు కోరుకున్నది. హైలీ పొజిషన్ లో తన బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే అపోస్తుల కార్యములు, అపోస్తుల దినాల్లో అద్భుతంగా జరిగింది దేవుని పిల్లారా. పౌలు నీడ పడితేనే స్వస్థత వచ్చేసిందండి. వచ్చిందా? అతని యొక్క వస్త్రాన్ని తాగితేనే అద్భుతాలు జరిగినాయి అంట. జరిగినవా? అలాంటి ఉన్నతమైన సంఘాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి ఉన్నతమైన మానవుని దేవుడు ఎన్నుకున్నాడు. అయితే ఏం జరిగిందయ్యా? మానవుడు ఉన్నతమైన స్థానంలో పెడితే ఉండట్లేదు. ఏమవుతున్నాడు? దిగిపోతా ఉన్నాడు. సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు, ఏమవుతుంది? దిగిపోతుంది. ఆదివారం విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడు బల్ల గుద్దుతుంటే మా సేవకుడు చెప్తుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మామూలే. కొన్నిసార్లు సంఘానికి ఎలా ఉంటుందో తెలుసా? తోకే ఎదురు బద్దలు కట్టినట్టే. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పేసుకుంటున్నారు, తోకేమవుతుంది? వంకరైపోతుంది. మళ్ళీ అవే గొడవలు, అవే సమస్యలు, అవే ఇబ్బందులు. వింటున్నారా? సంఘాన్ని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాలని కోరుకుంటున్నాడండి. ఆదాం పడిపోయాడు. అపోస్తుల ద్వారా మరి పునాది వేయబడిన సంఘము క్రీస్తు శకం 325లో నైసియన్ కౌన్సిల్లో అది పడిపోయింది. మరలా ఉన్నతమైన స్థానంలోంచి కిందకి దిగిపోతా ఉందన్నమాట. ఇప్పుడు దేవుడు దాన్ని ఉద్దేశించే ఈ లోక సువార్తలో ఉపమానం చెప్తున్నాడు. మీకు అర్థమైందండి? ఆ ఉన్నతమైన మానవుడు ఆ పైనుంచి కిందకి దిగిపోయినట్టుగానే అపోస్తుల సంఘము, ఉన్నతమైన సంఘము, మరి ఆయన తర్వాత అది ఎలాగైతే దిగిపోబోతుందో దేవుడు ఇదంతా గుర్తించి ఏం చేస్తున్నాడంటే ఒక ఉపమానాన్ని బోధిస్తా ఉన్నాడు. అదే మనము లోక సువార్త 10వ అధ్యాయం 30 వచనం చదువుకున్నాం. చదవండి సార్. ఇప్పుడు సమయం అవుతుంది కనుక నేను కొన్ని విషయాలు చెప్పాలి. చెప్పండి, చదవండి. లోక సువార్త 10వ అధ్యాయము 30 వచనం. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. ఆగండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేము నుండి దిగిపోతున్నాడంట. సంగమా, సేవకుడు దేవుడు నిన్ను యెరూషలేములో ఉంచాలనుకుంటున్నాడు. పైనున్న యెరూషలేము. నేను మాట్లాడేది ఆత్మ సంబంధమైన యెరూషలేము గురించి మాట్లాడుతున్నాను ఈ రాత్రి. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? యెరూషలేములో ఉండాలనుకున్నాడు. యెరూషలేము అంటే అర్థం ఏమిటి? దేవుని సమాధానము. యెరు షాలోమ్, యెరు షాలోమ్. ఓం దేవుని పిల్లలారా, మరి అందులో పిన్నిస్ భాషలో ఏమంటారంటే షాలోమ్ని జుమాలన్ రువాహ్ అంటారు. అంటే దేవుని సమాధానం నీకు కలుగును గాకని. జుమాలన్ రువాహ్ నుండి, దేవుని సమాధానం నుండి ఒక మనుషుడు ఏమవుతున్నాడు? దిగిపోతా ఉన్నాడు. దేవుడు సంఘాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు. అందుకే ఉన్నతమైన వాక్యాన్ని పంపించాడు, ఉన్నతమైన సేవకుడిని పంపించాడు, ఉన్నతమైన స్థానంలో పెడుతున్నాడు. కానీ కొన్నిసార్లు దిగజారిపోతా ఉన్నాం, బలహీనమైపోతా ఉన్నాం. సంఘమా జాగ్రత్త, నీ స్థానంలోంచి నువ్వు పడిపోవద్దు అంటున్నాడు. ఈ వ్యక్తి యెరూషలేములోంచి యెరికోకు దిగిపోతా ఉన్నాడు. యెరూషలేము ఏమిటి? అది ఉన్నతమైనది, షాలోమైనది, అది ఎత్తైన ప్రాంతంలో ఉంది. మరి యెరికో ఎక్కడుందండి? యెరికో అంటే ఒక విధంగా సువాసన గల పట్టణమనే గాని అది యెహోషువ కాలంలో ఏమైందంటే శపితమైన ప్రాంతంగా మారిపోయింది.
వింటున్నారా? ఇప్పుడు యెరికో అనగా శపితమైంది. అంటే దేవుని సమాధానము, దేవుని సంతోషం అనబడే స్థానము నుంచి శపితమైంది అనే ప్రాంతానికి దిగిపోతా ఉంది. అంటే పైనుంచి కిందకి పడిపోతా ఉంది. సంఘానికి అర్థమవుతుందా? ఈ రాత్రి దేవుడు నువ్వు పైనుంచి కిందకి పడిపోవడానికి దేవుడిని ఎన్నుకోలేదు. ఈ యొక్క ప్రాంతం అనేది, యెరికో అనేది సముద్ర మట్టానికి 300 అడుగులు కిందకు ఉంటుందంట. దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకున్నాడు. కానీ ప్రజలు ఏమవుతున్నారు? మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ కిందకి దిగిపోతా ఉన్నారు. సంఘం కూడా కొన్నిసార్లు తమ స్థానాన్ని తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. సంఘం నువ్వు అలా ప్రవర్తించడానికి లేదయ్యా. ఈ రాత్రి దేవుని కుమారుడు, దేవుని కుమార్తె నువ్వు అలా ప్రవర్తించడానికి లేదు. యెరూషలేములో ఉండాలి. సముద్ర మట్టానికి 300 అడుగులు కిందకి అతడు వెళ్ళిపోతున్నట్టుగా నువ్వు దిగజారిపోకూడదు. సంఘం గమనించండి. అధ్వాన స్థితిలోకి దిగజారిపోవడానికి వీలేదు. దేవుడు జగత్తుకు పునాది వేయబడి గురిపే ఎన్నుకున్న ఈ సంఘము బలహీనపడడానికి వీల్లేదు. బాప్తిస్మం పొందిన తొలి దినాల్లో ఉన్న వేడి ఉంటుందా? కొంతమందికి ఉండదు. పాస్టర్ గారు నిద్రనేవారు. నాకు కళ వచ్చిందండి, దర్శనం వచ్చిందండి, ఆ రేవతల ఎవరో వచ్చేస్తున్నట్టు. ఆ తర్వాత ఈ దర్శనం కాస్త ఏమవుతుందంటే మర్చిపోతాడు. కనుక ఇంకా పాస్టర్ గారు నిద్రపోనివని ఈ వ్యక్తి ఇతను నిద్రపోతూ ఉంటాడు. పాస్టర్ గారు నిద్రపోనటువంటి ఈ సహోదరి నిద్రపోతూ ఉంటుంది. ఆత్మ సంబంధంగా వేడి వాడి తగ్గిపోతూ ఉంటుంది. తొలి దినాల్లో ప్రారంభ మాటలు ఎలా ఉంటాయంటే, ఎలాగైనా సరే మనకు అన్నీ వచ్చేయాలండి పాస్టర్ గారు, చర్చి కట్టేసుకోవాలి, స్థలం కొనేసుకోవాలి, అది చేసేది ఇది చేసేది. మాకు దొరికిన పాస్టర్ ఎంత మంచోడో అన్నట్టు ఉంటుందండి. మాకు దొరికిన వర్తమానం నిజంగా చాలా మంచి వర్తమానం అంట. కానీ ఈ పుస్తకం అంట, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో ఉన్న పుస్తకం అంట, నోటికి ఎలాగుందంట? తేనెవలే మధురం. అంటే వచ్చిన కొత్త ఎలాగుంటుంది చెప్పండి? మా పాస్టర్ గారు చెప్పింది ఎంత బాగుందో, తేనెవలే మధురం ఉంటుంది. కానీ కడుపుకి ఎలాగుంది జీవించినప్పుడు? సహోదరి, వస్తువులు ఎక్కువ కొన్నాడనుకోండి, కడుపుకి చేదుగా ఉంది, జీర్ణించుకోవడం కష్టమైపోతుంది. అమ్మా నువ్వు ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలకు వెళ్ళిపోతావేటమ్మా అని ఎప్పుడైనా చిన్న ప్రసంగం చేశాడనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? మాట్లాడరేటండి, నా భాష అర్థమవుతుంది కదమ్మా. పుస్తకం తిన్నప్పుడు ఎలా ఉంటుంది? నోటికి తేనెవలే మధురంగా ఉంటుంది. కానీ జీవించేసరికి వచ్చేటప్పటికి కడుపుకి చేదైపోతుంది కొంతమంది. ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ప్రారంభించి ప్రజలు ఏమవుతున్నారు? మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ దిగజారిపోతా ఉన్నారు. తిరిగి జన్మించిన క్రైస్తవుడు అన్న సంగతి మర్చిపోతున్నాడు. బాప్తిసం పొందిన విశ్వాసం అన్న సంగతి మర్చిపోతావు కొన్నిసార్లు. నేను అంటున్నాను, సంఘానికి భార్య భర్తలు మాదిరికరంగా ఉండాలి. మీకు అర్థమైందండి? ఒక సంఘానికి మరి ఆ సంఘానికి వచ్చే భార్య భర్తలు మాదిరికరంగా ఉండాలి. అక్కడ ప్రేమ గల వాతావరణం ఉండాలి. వారు ఎలా ఉండాలంటే అకుల ప్రిస్కిల్ల వలె ఉండాలి. నువ్వే అంచికాల వర్తమానములు ఉండి అధ్వానంగా బూతులు మాట్లాడుకునే స్థితికి దిగజారు అనుకో, నువ్వే శ్వాసం ఎందుకు అయ్యావు? మరి ఏం చేస్తున్నావు తెలుసా? యెరూషలేము నుండి యెరికోకు వస్తున్నావు. అందుకే మీకు సంగతి చెప్పిన, కప్ప ఏంటదే చూసేవరే? కప్పనే వెనక్కి చూస్తుంది, ముందుకు నడుస్తుంది. ఏం చేస్తుందంట? వెనక చూస్తుంది, ముందుకు నడుస్తుంది. కొంతమంది సంఘముల పరిస్థితి లాగుంటాయి. అయ్యా వెనక్కి చూస్తూ ముందుకు నడవద్దు. నీ కన్నులు ముందుకే చూడాలి, నువ్వు ముందుకే నడవాలి, యథార్థంగా బ్రతకాలి. ఒక్కసారి అంచకాల వర్తమానంలోకి వచ్చిన తర్వాత నువ్వు నచ్చినట్టుగా బ్రతకడానికి లేదయ్యా. ఏమండి పాస్టర్ గారు, 9 గంటలకు వచ్చేయాలి సంఘానికి, 9 గంటలకి రావాలి. క్రమాన్ని పాటిస్తావా? ఈ టైం అంటే ఆ టైంకి రావాలి, ఇదంటే ఇదే చేయాలి. ఎందుకంటే నువ్వు ఈ వర్తమానానికి బద్ధుడిగా ఉంటానని ప్రమాణం చేశావు, వాగ్దానం చేశావు. ఆ వాగ్దానానికి ప్రమాణానికి దేవుడు ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. నీ ఒప్పుకోవడం ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. నువ్వు ఒప్పుకోవడం పడిపోవడం, ఒప్పుకోవడం పడిపోవడం, ఒప్పుకోవడం పడిపోవడం, అలాంటి స్థితిలో ఉండడానికి లేదు. సంఘము నానాటికి నామకార్థ స్థితిలో చచ్చిన చల్లారిపోయిన స్థితిలో ఉండడానికి లేదు. దినదినము సంఘం ఏం వాళ్ళు తెలుసా? ఫైర్ అవుతా ఉండాలి. హల్లెలూయా.
ఫైర్ అవుతూ ఉండాలి. అసలు దేవుడు ఏం చెప్పాడు? కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక చదవండి ఒకసారి. 3వ అధ్యాయం 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ఏం చేయొచ్చు? ప్రతిఫలింపజేయచ్చు. అంటే అద్దం చూస్తే నీకు ఎవరు కనపడతారు అమ్మా? పక్కలు కనపడతారా, మనం కనపడతాం అద్దంలో? ఇప్పుడు అద్దంలా ప్రతిఫలింపజేయాలంట. ఇప్పుడు ఇక్కడ నీ ముందు ఎవరు కనపడాలి? యేసు కనపడాలి, వాక్యం కనపడాలి. నిన్ను చూస్తే యేసును చూసినట్టు ఉండాలి. మీకు అర్థమైందా? కానీ సంఘంలో చాలా మంది పేర్లు పెట్టుకుంటారు. ఏమని పెట్టుకుంటారో తెలుసా? యేసు. కానీ వాడు పడిపోతాడు కాసు. దేనికి పడతాడు చెప్పండి? కాసుకు పడిపోతాడు. యేసు దేనికి పడిపోయాడు? కాసుకి. కానీ ఇప్పుడు నిన్ను చూస్తే యేసుక్రీస్తు గుర్తు రావాలి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరగారు. ఇది యేసుక్రీస్తు సంఘము, ఇది వధువు సంఘము, దేవుని ద్వారా ఏర్పరిచిన సంఘము అని ప్రజలు గుర్తించాలి. హల్లెలూయా. అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. అధిక మహిమ నుండి మహిమలోనికి దిగుచు అనేనా రాయబడింది? చెప్పండి. అధిక మహిమ నుండి మహిమలోనికి దిగుచు అని రాయబడిందా? మహిమ నుండి అధిక మహిమ. హల్లెలూయా. కింద నుండి పైకి వెళ్ళాలి, పైనుంచి కిందకి దిగకూడదు. ఈ రాత్రి మీరు సమర్పించుకోండి దేవునికి. మిమ్మల్ని నిందించడానికి నేను రాలేదు, మిమ్మల్ని బలపరచడానికి వచ్చాను. మరింతగా ఉన్నతమైన స్థానంలో పెట్టాలని రాత్రి ఓ సేవకుడు పిలిచాడు, అందుకే వచ్చాను. దేవుని పిల్లలారా, సంఖ్యను బట్టి మీరు భయపడకండి. మీకు అర్థమైందా? చిన్న సంఘము గొప్ప అద్భుతం చేస్తుంది. హల్లెలూయా. ఎనమండుగురే నీటి మీద తేలారు ప్రపంచంలో. మరి మిగతా సంఘాలన్నీ మునిగిపోయారు లేదా? మన ఎనమండుగురు మనం ఏం చేస్తావురా? నువ్వేం చేస్తావు? దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఈ దేవుడు చేస్తాడు ఏదైనా. నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుడు అన్నాడు, చిన్న మందా వణిగిపో, భయపడిపో. ఇంకెవరన్నా వస్తారండి? పాస్టర్ గారు గాలి తీసేస్తారు ఒకసారి. అయ్యగారు మనకేంటికండి, మనకెవరు వస్తారండి, మనకేం జరుగుతుందండి? కొన్నిసార్లు ఒరే నువ్వు ఇక్కడ సంఘం అనవసరం, నువ్వు వెళ్ళిపో, నీకు అనవసరం, సంఘం వద్దు, పాస్టర్ తనం వద్దు. ప్రజలు డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, చిన్న మందా భయపడకో. హల్లెలూయా. 3 కుష్ఠరోగులు రాజ్యమంతా రాజు చేయలేని పని 3 కుష్ఠరోగులు చేశారు అక్కడ. కనుక కొద్ది మంది కానీ మరి చిన్నవారు కానీ ఏమీ లెక్కలేదు. గడ్డి పరకం తీసుకుని దేవుడు అద్భుతాలు చేస్తాడు. నువ్వు యథార్థంగా బతుకు చాలు, నువ్వు మంచిగా ఉండి చాలు, దేవుడు కార్యాలు చేస్తాడు. అదే ఇప్పుడు చెప్తున్నాడు, మహిమ నుండి అధిక మహిమ. దినదినము నువ్వు ఎదగతా ఉండాలి కానీ మరుగు చేయపోకూడదు. కానీ అక్కడ సహోదరుడు అంట ఏమయ్యాడంట? యెరూషలేము నుండి ఎరుకో దిగిపోయాడంట. అబ్బా చాలా గొప్ప పని చేసావు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. చదవండి. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు ప్రభువుకు ఆత్మచేత. ఏ పోలికగా? దేవుని పోలికగా. భర్త వచ్చేసరికి ఇంటికాడ దెయ్యం పోలికనా? చెప్పండి. నేను తిన్నా, నువ్వు నాకొద్దు, నీకు నాకు సంబంధం లేదు. చెప్పండి. కొంతమంది ఎన్ని ఏళ్ళు ఎదిగినా ముసలోళ్ళు కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఆ ముసలోడు ఇంకా ఇంటి చుట్టూ తిప్పుతూ ఉంటాడు ఆ ముసలిదాన్ని. మీకు అర్థమైందండి? ఏ పోలికలో మారుతున్నావు? దెయ్యం పోలికలో మారుతున్నావా? ఇప్పుడు భర్త పని నుంచి వచ్చాడు, పొలం నుంచి వచ్చాడు, ఉద్యోగం నుంచి వచ్చాడు. వచ్చేటప్పుడు కొద్దిగా నవ్వుతారు రావచ్చు కదా మొఖాన్ని. సీరియస్ అయిపోయి ఎక్కడది ఏమిటది ఎక్కడ పడేశారు ఏమిటని సీరియస్ అయిపోయి ఏది పడితే అది ఇసిరేసి కొట్టేసి ఇంకెందుకు రా నాయన పెళ్లి చేసుకున్నావా? నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ భార్య వణుకుతా ఉందంటే నువ్వు ఎందుకురా బతుకుతున్నావా? నేను చాలా పెళ్లిలో మాట చెప్తాను. ఏంటి తెలుసా? కంటలు పెంచేవాడు మగోడు కాదు, భార్యను పెంచేవాడే మగోడు. దేవుని స్తోత్రం కలుగుగాక. భార్య హృదయాన్ని గెలవగలిగినోడే అసలైన మరి పురుషుడు.
భర్తను ప్రేమించగలిగిందే అసలైన నమ్మకమైన స్త్రీ. వీళ్ళిద్దరూ కలిసి ప్రార్థనా పరులుగా ఉంటూ మహిమ నుండి అధిక మహిమను పొందాలి. హల్లెలూయా. వేరే వేరే పోలికలు కాదు, దేవుని పోలిక రావాలి సంఘానికి. ఓ ఉన్నతమైన స్థానంలోకి ఎదుగుతూ ఉండే కొద్ది ఎవరి పోలిక రావాలి? దేవుని పోలిక రావాలి. కానీ సంఘానికి వచ్చి 6 నెలలైనా, సంవత్సరమైనా, 10 రోజులైనా పోలికలు మారిపోతూ ఉంటాయి ఒకసారి. ఏ పోలిక వచ్చిందమ్మా నీక? కొంతమంది స్త్రీలకి సినిమా తారల పోలికలు వస్తూ ఉంటాయి. దేవుని పోలికలో మారా, సినిమా తార పోలికలోనా? ఈ మధ్యకాలంలో స్త్రీలు ఎలా తయారంటే భర్తల్ని ఉడకబెట్టేస్తున్నారంట కుక్కర్లోని మొక్కలు చేసి. అయ్యి బాబోయ్, బతుకుతూ ఇంకేం బతుకు, మొక్కలు అయిపోయిన తర్వాత ఇంకేం బతుకుతాడమ్మా నాయన, నా తల్లే. ఎంత దారుణం అయిపోతున్నాయి పరిస్థితులు. ప్రేమ ఏలుబడి చేస్తలేదు కుటుంబాలు. సంఘములో ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసండి? భార్యాభర్తల మధ్యలోంచే సంఘానికి ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. భార్యాభర్త, పిల్లలు, దేవుడు, వీళ్ళ దేవుడిని పట్టుకుని సంఘానికి వస్తే సంఘంలో కాపర వాక్యం చెప్తుంటే అగ్గి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దిగి వచ్చేస్తుంది. ఆ విధంగా ఉండాలి సంఘం. నువ్వు వెళ్తే నేను రాను, నువ్వు పొందితే పుణ్యం పొందను. వింటున్నారా? నువ్వు చదివితే చదువు, నేను చదవను. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన చేసుకుంటే చేయను. ఏమమ్మా ఏమైంది? అధిక మహిమ పొందుకుంటున్నావా? ఎవరి పోలిక వస్తుందే? సినిమా తార పోలిక. ఇంటికాడ కూర్చుని ఇది ఎలా తిప్పి మొఖానికి ఓ క్రీములు రాసి, అంటున్నారా? దేవుని స్తోత్రం. కోటింగ్లు కొట్టి లిప్స్టిక్లు వేసి ఎవరి పోలిక వస్తుందా? మగ అబ్బాయిలకో శుభ్రంగా అరగుండు గీసేస్తాడు కుర్రోడు. అరగుండు గీసేసుకుని చక్కగా తిరుగుతూ ఉంటాడు. లేకపోతే రంగులు వేస్తూ ఉంటాడు. మరి ఈ పక్కకి ఏంటి అవి ఏంటంటారు, ఒడిసేల్లో కోసినప్పుడు కోసే ముందు సేళ్ళు వేసేవారు కదా. ఆ సేళ్ళు వేసినట్టు మధ్యలో కాలీడికి ఎవరు పోలికి వచ్చిందిరా? ఎట్రా బాబా? వీ షేప్ అంట. అలాంటి షేపులన్నీ గనక వేసుకుని గనక మేము చిన్నప్పుడు వస్తే అమ్మ 4 పీకి మరి ఆ బార్బర్ని కూడా తిట్టి, ఏంటయ్యా గంటల కింద వేసావు కటింగు అని శుభ్రంగా అట్టకత్తింపు వేసేసి బోడుగుంటి కొంచెం తక్కువ, అంతే, కొద్దిగా వెంట్రుకలు ఉండి, పొడిగాటి నిక్కర్లో పొడిగాటి చొక్కాయలు మరి తిరుగుతూ ఉండేవాళ్ళం అంతే. ఇప్పుడా నాకు ఆ కటింగ్ వేసుకుంటేనే నేను వెళ్తాను. నేను ఎవరి పోలికి వచ్చింది? దేవుడి పోలిక ఎక్కడా? హల్లెలూయా. దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? పైనుంచి కిందకి తెక్కో, కింద నుంచి పైకి వెళ్ళు, అధిక మహిమలోనికి వెళ్ళు. హల్లెలూయా. ఎఫెసు నుండి హల్లెలూయా మరలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపో, అధిక మహిమలోకి నడువు. ఈ రాత్రి సంఘం దీవించబడతా ఉంది, సంఘం ఆశీర్వదించబడతా ఉంది. ఈ మాటలు బట్టి కొద్దిమంది జీవితాల్లో రోషం కలుగుతా ఉంది. నిజమే, నేను ఇలా ఉండకూడదు, హల్లెలూయా, నేను ఇలా ప్రవర్తించకూడదు అని ఆలోచన వచ్చింది. అధిక మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఇంట్లో ఏం జరుగుతుందంటే భర్త అంట పనికి వెళ్తా ఉన్నాడంట. పనికి వెళ్తుంటే చెప్పులు వాళ్ళ భార్య తీసుకుని వస్తుందంట భర్తకి ఇవ్వడానికి. ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉందంట, మొరుక్కుంటా వెళ్తుందంట. మీకు అర్థమైందండి? భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు, ఆయన చెప్పులు ఎవరు పట్టుకెళ్తున్నారు? వాళ్ళ భార్య పట్టుకెళ్తున్నాడు. ఏమండి చెప్పులు వేసుకుని. ఈలోగా చిన్న కుక్క పిల్ల ఉంటే బావు అంటే అది వెళ్తుందంట. కొద్ది రోజులకి ఏమైంది? ఇద్దరికే గొడవ వచ్చేసింది భార్య భర్తలకి. మీకు అర్థమైందా? అప్పుడు భర్త యథావిధిగా పనికి వెళ్తున్నాడు, చెప్పులు మాత్రం కుక్క అట్టుకెళ్తుంది. చెప్పండి, మరి మురిగే బాధ్యత ఎవరు తీసుకున్నారు? అలా ఆవిడ తీసుకున్నారు. అధిక మహిమ ఉందా? ఇప్పుడు ఆవిడకి ఏ ఆత్మ వచ్చింది? కుక్క ఆత్మ. చెప్పండి. ఇంకో సంగతి చెప్పనా? భార్యను మోసగించేవాడికి ఎవడ ఆత్మ వచ్చింది? ఆడికి కుక్క ఆత్మ వచ్చింది. అయ్యి బాబు ఎలాగైనా ఎత్తున్నారు ఏంటండి పాస్టర్ గారు? అలాగైతేనే బాగుపడతారు. నువ్వేం పర్లేదమ్మా. ఓ అయ్యగారు గుండె పుచ్చేస్తుంది, అది అక్కడ ఆపరేషన్ చేయవలసి ఉంటుండగా పారాసెటమాల్ వేసేస్తే తగ్గుతుందా? కాలు ఇరిగిపోయొచ్చో,
దాన్ని జాగ్రత్తగా కట్టకపోతే నీకేం పర్లేదు నాయన అని చెప్పేసి నేను సూపర్ వేసాను అనుకోండి, పైన జీవితాంతం కుంటిగానే నడుపుతాం. కోసి ఆపరేషన్ కట్టినప్పుడు బాబోయ్ అమ్మాయి అంటావు, కానీ ఒక రోజు నడుస్తావు, డాక్టర్ని మెచ్చుకుంటావు. హల్లెలూయా. ఓ భార్య, నువ్వు నీ స్థానంలో ఉండాలి. భర్త, నేను నీ స్థానంలో ఉండాలి. సంఘమా, నువ్వు నీ స్థానంలో ఉండాలి. హల్లెలూయా. సంఘానికి ఓ మాట చెప్పనివ్వండి. కొన్నిసార్లు సంఘం ఏం చేస్తుంది తెలుసా? కాపరి స్థానాన్ని తీసేసుకుంటుంది. కాపరి మాటకి వెళ్ళే మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. కాపరి స్థానం తీసుకుంటే ఏం జరుగుతుంది తెలుసా? బైబిల్లోనంట శారం ఉందంట. ఎవరంట? ఆవిడంట మ్యారేజ్ రిజిస్టర్ అయిపోయిందంటండి. ఎవరైపోయారు? మ్యారేజ్ రిజిస్టర్ అయిపోయి అబ్రహాముకి పెళ్లి చేసిందంట. ఒక కాపరి స్థానాన్ని ఆవిడ తీసుకోకూడదు. ఇప్పుడు మ్యారేజ్ రిజిస్టర్ అయిపోయి మరి అబ్రహాముకి పెళ్లి చేస్తే పుట్టినోడు ఎవడు పుట్టాడు? అడుగుగాడిది పుట్టింది. ఇస్మాయేలు జన్మించాడు. సంఘము కాపరి స్థానాన్ని లాక్కుని కాపర్ని నియంత్రణ చేసే స్థితిలోకి వస్తే ఇస్మాయేలు వస్తాడు. జాగ్రత్త. నీ గృహంలోనికి అడుగుగాడిది వస్తాడు. కాపరి ఎస్ అంటే ఎస్, నో అంటే నో. కాపర్ని గౌరవిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో చెప్పొచ్చా నేను? కాపర్ని గౌరవిస్తే, కాపర్ని హెచ్చిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక ఆమె హాస్పిటల్లో మరణావస్థలో ఉంది. మరణావస్థలో ఉంటుండగా మరి ప్రవక్త విలియం బ్రహ్నం గారికి ప్రార్థించమని కబురు వచ్చిందండి. ఆయన మరి కబురు తీసుకుని వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు. హాస్పిటల్కి వచ్చి ఆయన ప్రవక్త గనుక ఆయన జరగబోయేది దేవుడు చూపించాడు గనక ఏం చెప్తున్నాడంటే, సిస్టర్ నువ్వు మరణించబోతున్నావు, దేవుడు నేను స్వస్థపరచట్లేదు, నాకు దేవుడు చూపించాడు అన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? ఆశమంటుడు మాటలు చెప్పొచ్చా అంటాం మనమైతే. నువ్వు ఎంత పెద్ద పాటర్ అయితే చచ్చిపోతుందని చెప్తావా? ఏమన్నా ఇది ఉందా? ప్రవక్త గనక నువ్వు మరణించిపోతున్నావు అని చెప్పాడు. అప్పుడు ఆ సహోదరి బాబో అమ్మాయిని ఎడుతులేదంట. ఎస్, దేవుడు నాకు నా మరణాన్ని ముందే చెప్పాడు కనుక దేవునికి స్తోత్రాలని చెప్తున్నాను. దేవుని స్తోత్రాలు ఉన్నాయి. ఆయన చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈలోగా పక్కనున్న ఆవిడ, ప్రవక్త గారి మాటలు నచ్చలేదు పక్కనున్న ఆవిడికి. మీ పాస్టర్ గారు అదేంటి అలా మాట్లాడాడు, వచ్చి గద్దిస్తున్నాడేంటి, వచ్చి తిడుతున్నాడేంటి, బ్రదర్ సరి చేసుకో, నువ్వు సిస్టర్ సరి చేసుకో అని గద్దెత్తాడేంటి? ఆయనకి ఎవడిచ్చాడు అధికారం? దేవుడిచ్చాడు. అధికారం లోబడితే దీవించబడతావు. ఇది తెలుసా? ఆ అధికారాన్ని లోబడితే దీవించబడతావు. ఒక దినాన్న దేవుడు ఉన్నతమైన స్థానంలో పెడతాడు, గొప్ప కిరీటాన్ని ఇస్తాడు నీకు దేవుడు. హల్లెలూయా. ఏమైనా సరే మీ పాస్టర్ గారి పద్ధతి నాకు నచ్చలేదమ్మా, బొత్తిగా హాస్పిటల్కి వచ్చి చచ్చిపోతావు అన్నాడేంటి? అప్పుడు నిజమే బాబా, మా పాస్టర్ గారికి అంత అంతే, ఎప్పుడు కూడా అలాగే మాట్లాడతాను నా గురించి. ఏనాడు నా గురించి ఏమీ మాట్లాడు. ఆ రోజు 100 ఇచ్చానా, అసలు సరైన ప్రార్థన చేయలేదు. ఇది 100కే ఓపు దీర్ఘ ప్రార్థన చేస్తా కూర్చుంటాం. మరి అలాగని 1000 ఇస్తే పెద్ద ప్రార్థన చేస్తారని కాదు. నీకు అర్థమైందా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా చేస్తాం. నీ 100 గురించి మేము 100 గుంజీలు తీయం. ఏమంటారు చెప్పండి? కానీ ఇప్పుడు ఎలాగైనా మా అయ్యగారి సంగతి నీకు తెలుతలే, కొంచెం చెప్తాను, తర్వాత చెప్తాను. మా సంఘంలో ఏం జరుగుతుంది చెప్తాను కదా. అలాగా సంఘంలో సీక్రెట్లు అక్కడ ఇక్కడ చెప్పట్లేదు ఆవిడ. ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? మా పాస్టర్ గారి నుంచి ఎక్కువగా తక్కువగా మాట్లాడకన్నదంట. మా పాస్టర్ గారు ఏం చెప్పినా దట్ ఈజ్ అబ్సల్యూట్ అన్నది, అదే తుది అన్నది. మా పాస్టర్ గారు ఏం చెప్పినా ఎప్పుడైనా కరెక్టే చెప్తాను అన్నది. అయితే మరణిస్తావన్న భయం లేదా నీకు? మరణిస్తానంటే మరణిస్తాను, దేవుడు బ్రతికిస్తానంటే బ్రతుకుతాను, నేను ఇప్పుడు సిద్ధపడుతున్నాను, అటు కొద్ది కాలం వెళ్ళిపోబోతున్నాను అన్నట్టుగా ఆమె మాట్లాడుతూ ఉంది. కారు మీద వెళ్ళిపోతున్న ప్రవక్తను దేవుడు ఆపాడంట. కారు మీద వెళ్ళిపోతున్న ప్రవక్తను దేవుడు ఆపాడంట. హల్లెలూయా. ఆపి అంటున్నాడంట, నువ్వు మరలా తిరిగి హాస్పిటల్కి వెళ్ళి అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు సార్, ఎందుకు సార్? ఆమె మరణించిందా? నో, ఆవిడ మరణించదు, ఆవిడ బ్రతుకుతాది, ఆవిడ మరలా లేవనెత్తబడుతుంది, ఆవిడ స్వస్థత పొందుకుంటాది. హల్లెలూయా. అయ్యా ఇప్పుడే కదా చనిపోతుందన్నావు, మరలా బతుకుతాదన్నావు ఎందుకొరకు అంటే ఆయన అంటున్నాడంట దేవుడు, ఆమె సేవకుడిగా నిన్ను పంపించాడు కదా, నిన్ను గౌరవించింది,
నిన్ను గౌరవించిన కారణాన్ని బట్టి ఆమెకు ఆయుష్ని పెంచుతా ఉన్నాను. హల్లెలూయా. గౌరవం ఇవ్వాలనుకున్నప్పుడు హల్లెలూయా దేవుని స్థానాన్ని ఇమ్మని నేను చెప్పట్లేదు. సేవకుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని ఇవ్వి. సేవకుడికి గౌరవించవలసి వచ్చినప్పుడు గౌరవించు. నువ్వే నిన్నే వస్తానులే వద్దండి, అలాంటి మాటలు మాట్లాడకండి. విశ్వాసమైన ఒకవేళ నీ మీదే అంత ఆధారపడి ఉన్నా నువ్వు ధన్యతగా భావించి ఇంకా తగ్గాలి. కానీ నేను లేకపోతే ఇక్కడ ఏం లేదు తెలుసా అంటే నిన్నే తీసేస్తాడు దేవుడు. ఎవరు అనుకోవడం లేదు. హల్లెలూయా. కనుక జాగ్రత్త గమనించు. సేవకుని గౌరవించిన కారణాన్ని బట్టి ఆమెకు మరలా దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. సంఘం తన స్థానంలో ఉండాలా? ఓ విశ్వాసి, మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలా లేదా? కానీ బైబిల్లో పైనుంచి కింద పడ్డవాడు కొంతమంది ఉన్నారు. చెప్పొచ్చా? చదవండి. యెషయా గ్రంథం 14 అధ్యాయం. యెషయా గ్రంథం 14 అధ్యాయం 12 వచనం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకు చుక్క నీవెట్లా ఆకాశంలో పడితివి? ఏమైందంట? ఆకాశంలో పడిపోయింది. పైనుంచి కిందకు వచ్చిందంట. పైనుంచి కింద పడ్డదంట. ఇది ఎవరు? తేజో నక్షత్రం. ఎవరిది? లూసిఫర్. ఎవరితను? సాతానై ఉన్నాడో. అభిషేకించబడిన కెరూబుగా ఉండి దేవుడు ఉన్నతమైన స్థానం ఇచ్చి మహిమలో పెడితే ఇదేమైందంటే గర్వించి ఆ స్థానం నుంచి కింద పడ్డాది. ఇప్పుడు తేజో నక్షత్రం కాస్త లూసిఫర్ ఏమైందంటే సాతానుగా మారిపోయి నల్లగా మారిపోయి తన స్థానాన్ని కోల్పోయింది. దేవుని పిల్లలారా, పైనుంచి కింద పడకో, కింద నుంచి పైకి వెళ్ళు. 9వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట మీరు చదివితే బాగుంటుంది. చూడండి. ఐదో దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూసి, ఆకాశం నుండి భూమి మీద రాలిపోయిన నక్షత్రాన్ని చూసిన అంటున్నాడు. మీకు అర్థమైందా? ఇదేమైందంటే నక్షత్రం రాలిపోయిన నక్షత్రం. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి. కానీ సంఘము రాలిపోయిన నక్షత్రంగా ఉండడానికి వీల్లేదు. సంఘం ఏం చేయాలంటే మహిమ నుండి అధిక మహిమ. మన ప్రవక్త బోధించాడా ఏంటి? పరిపూర్ణ మానవుని స్వరూపము. ఎక్కడి నుంచి ప్రారంభించాలి? విశ్వాసము నుండి తలరాయి ప్రేమ వరకు ఎదగాలి. ఉన్నతమైన స్థానంలోనికి ఎదగాలి. అలా ఎదుగుతావని దేవుడు నీకు వర్తమానం పంపించాడు. అలా ఉంటావని దేవుడికి వర్తమానం పంపించాడు. అందుకే నీకు బాప్తిసాన్ని ఏర్పాటు చేశాడు. బాప్తిసం పొందమని కూడా ప్రేరేపిస్తున్నాడు. పొందండి. అప్పుడైనా వల్ల కాదండి. మహిమ నుండి అధిక మహిమ వెళ్ళాలి. రాలిపోయిన తారగా ఉండకూడదు. బలహీనమైపోయిన స్థితిలో ఉండకూడదు. నువ్వు నీ కుటుంబం నుంచే నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఉద్యోగాన్ని ప్రారంభించాలి. పొందుతానులేండి పాస్టర్ గారు, వస్తానులేండి, టైం ఉందని పాస్టర్ గారు. చూద్దాం, ముందు నువ్వు వెళ్ళు. వాళ్ళు ఉద్దేశం పెట్టి ఇది ఉంటుందా ఉండదా? ఈ పాస్టర్ నిలబడతాడా? నిలబడ్డా. నిజంగా ఈ సేవను విడిచిపెట్టి పారిపోతాడు. గాన దేవుడు ఎన్నుకుంటే ఎవడో పారిపోడు. హల్లెలూయా. ఏట్లో నీళ్లు, కొట్లో బిస్కట్లు. హల్లెలూయా. కోటా బియ్యమే చాలు, ఏం అక్కర్లేదు. మరి రేషన్ బియ్యంతోనే బతుకుతాం. ఎంతమందికి అర్థమైంది? ఆ ఇచ్చిన వస్త్రాలు చాలు, ఆ ఇచ్చిన వసతులు చాలు. మాకు ఆత్మలు రక్షించబడతామంతే ముఖ్యం, కానీ ఏదో పొందుకోవడం మాకు ముఖ్యం కాదు. దేవుని పిల్లలు కనుక సంఘం ఏమవ్వాలి? విశ్వాసం నుండి ఒక్కొక్క మెట్టు ఎదిగి రోజు రోజుకి దినదినము యేసుక్రీస్తు పోలికలో మారాలి. అయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తాడో తెలుసండి? పైనుంచి కిందకు వస్తున్నాడంట. వాస్తవానికి కింద నుంచి పైకి వెళ్ళాలంట. కానీ అతను ఏం చేస్తాడు చెప్పండి? పైనుంచి కిందకు వస్తున్నాడు. పైనుంచి కిందకు వస్తుంటే ఏం జరిగిందో చదవండి. అది నువ్వు కనుక పైనుంచి కింద పడితే ఏమవుతుంది? దొంగల చేతిలో చిక్కుతావు. ఇప్పుడు లేదులేండి, దొంగతనాలు ఏం జరుగుతులేదు పాస్టర్ గారు, మీరు దొంగ చేతిలో చెక్కడానికి మా దగ్గర బంగారం ఉందా ఏముందని. నేను చెప్పేది భూ సంబంధమైన దొంగల గురించి కాదు. సంఘానికి అర్థమవుతుందా? ఎవరైనా సరే తమ ఉన్నటువంటి స్థానంలోంచి కింద జారిపోతారు. వారు ఏమవుతారో తెలుసా? దొంగలు చిక్కుతారు. పాస్టర్ గారు ఎంతో యథార్థంగా వాక్యాన్ని బోధిస్తాడు. ఆదివారం ఆరాధన అయిపోయింది, మధ్యాహ్నం నుంచి ఖాళీ, మంచం మీద పడుకున్నావు, తలగడ వేసుకున్నావు, ఆ తలగడకు ఎత్తుకెట్టుకున్నావు,
అప్పుడు నీకు ఒక చేతికి ఒక చిన్న చెప్పండి టీవీ దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, టీవీయే మన దగ్గరికి వచ్చేసి నిజమా కదా. ఒకప్పుడు 70 mm సినిమాలు చూసి అది దాన్ని ఏమని ఆ తెరని ఏమన్నాం చెప్పండి, వెండి తెర. ఆ తర్వాత ఏమొచ్చింది, బుల్లి తెర. ఇప్పుడు వచ్చింది ఏమిటి, బుజ్జి తెర. బుజ్జి తెర మన చేతికి వచ్చింది. అప్పుడు జాగ్రత్తగా చూస్తున్నాం. చూసేసరికి యూట్యూబ్లో ఉన్న దొంగలు దొరికిపోతాం. దొరుకుతావు లేదా? షార్ట్లు అంటే ఎంత ఇష్టమో ఆ షార్ట్లు చూస్తా వాళ్ళు వేసే డ్యాన్స్ ఈవిడికి వేసి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి అది అలా పెట్టుకుని ఈవిడే డ్యాన్స్ చేసేసుకుంటా ఉంటుంది అవసరమైతే. కొంతమందికి తెలియదు అది. ఆడిషన్స్ లేకపోతే సినిమాలకి సీరియల్కి తీసుకుంటున్నారని నీకు కానీ వార్త వస్తే వెళ్ళిపోతారన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది. నేను చేయగలను, నేను తిప్పగలను, నేను పెదవులు మాట్లాడగలను. వాయిస్ వాళ్ళది కాదు, వేరే వాళ్ళ వాయిస్ వీళ్ళ పెదవులు కలితే వీళ్ళు యాక్షన్ చేస్తారు. షార్ట్లు, లైక్లు, వ్యూస్లు. ఎవరికి దొరికోవమ్మా? దొంగలకు దొరుకు. యూట్యూబ్లో ఉన్నటువంటి దొంగలకు దొరుకు. పాతాళం నుంచి వచ్చినటువంటి దొంగలవి. ఏంటి ఆ దొంగలంటే దేవుని పిల్లలారా, ఒక మనిషి దొంగల చేతికి చిక్కడం అంటే పాతాళంలోంచి వచ్చిన దెయ్యాలకు దొరకడమే. దేవుడికి దొరుకుతావా, దెయ్యానికి దొరుకుతావా? అంతమందికి అర్థమైంది? దేవుడికి దొరుకుతావా, దెయ్యానికి దొరుకుతావా? దేవుడికి దొరకదు. మనశ్శాంతి కోల్పోయావు, ఇబ్బంది అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నావు. అప్పుడు వెళ్ళిపోయి ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను, టెన్షన్ ఎక్కువైపోతుంది, నేను సిగరెట్ తాగేస్తాను. ఎవడు దొరకవురా? దొంగకే. సిగరెట్ అనే దొంగకే. సిగరెట్ దొంగ అంటావా నువ్వు? సిగరెట్ మీదే రాయబడింది, చూసుకో. ఏం రాయబడిందో తెలుసా సిగరెట్ మీద? నన్ను కాల్చావుంటే సత్తావరు రోయ్ అని రాసి ఉంటుంది అందులో. సచ్చినా పర్లేదు, నిన్నే కాల్తాను. ఒక రోజు నువ్వు దాన్ని కాలుతావు, ఒక రోజు అది నిన్ను కాలుతుంది. నేను బయట వాళ్ళకు సువార్త చెప్పట్లేదు. ఇప్పుడు సంఘములోంచి ఒకసారి దిగజారుతాను మొత్తం ఈ స్థితిలోకి వెళ్ళిపోతామని చెప్తున్నాను. నువ్వు వెళ్ళొద్దని, నువ్వు సిగరెట్ కాలుతున్నావు అని కూడా నేను చెప్పట్లేదు. కానీ నువ్వు మంచి వ్యక్తివే, దిగజారుద్దని చెప్తున్నాను. ఉన్నతమైన స్థానంలో ఉండు. దేవుడు నిన్ను ఆది కాండములో ఆదాము, మొదటి ఆదాముగా, మరి అపోస్తుల కార్యముల్లో ఆ మొదటి సంఘముగా దేవుడు పెట్టాలని కోరుకున్నాడు. కానీ ఆ మనుషుడు ఏం చేస్తాడు? పైనుంచి కిందకు వచ్చేస్తున్నాడు. పైనుంచి రాలిపోయిన నక్షత్రం వలె అతడు రాలిపోతా ఉన్నాడు. దేవుని పిల్లలు దొంగల చేతిలో చిక్కాడు. ఇంకా ఎక్కువ మనశ్శాంతి కోల్పోతే ఏం చేస్తాం చెప్పండి? చిన్న బాటిల్ పైకి ఎత్తేస్తాం, తాగేస్తాం. ఎవరికి దొరికో? దొంగకు దొరికేసాం. చూసారండి, డ్రింక్ అనే దొంగకు దొరికేస్తారండి. దేవుడు ఆ బిడ్డను దీవించును కాదు. హల్లెలూయా. జాగ్రత్త. తాగేసి పోలీసులకు దొరకడం పెద్ద ప్రమాదం కాదు, తాగుడుకు దొరకడమే ప్రమాదం. కనుక ఇప్పుడు దొంగల చేతిలో చిక్కడంట. ఒకరు టీవీకి చిక్కితే, కొంతమంది సంఘాలకు వచ్చి బాప్తిసాలు పొందినా కూడా కొత్త సినిమాలకు పోతా ఉంటారు. ఎవరికీ తెలియదు. చెప్పా పెట్టకుండా రేవు దాడుతూ ఉంటారు. రేవు దాటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? మా ఇంటికి వెళ్తున్నామండి, ఊరు వెళ్తున్నామండి, మార్కెట్కి వెళ్తున్నామండి. కాదు, సినిమా చూసి వచ్చేస్తారు. ఎవరికి దొరికా? దొంగకు దొరికేసావు. నువ్వు కింద నుంచి పైకి వెళ్తే దేవుడు దొరుకుతావు. అంటున్నారా? తలరాయి దగ్గర ఎవరు? తలరాయి ఎవరు? క్రీస్తు. ప్రేమ ఆయన. నువ్వు కింద నుంచి పైకి వెళ్తే దేవుడు దొరుకుతావు. కానీ పైనుంచి కిందకు వస్తే దెయ్యాన్ని దొరుకుతావు. ఎవరికి దొరుకుతావు? నీ ఇష్టం. కొన్నిసార్లు మూవీలకు దొరికిపోతూ ఉంటావు. క్షమించు, నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నందుకు, ఈ మాట నేను ఉపయోగిస్తున్నందుకు. నువ్వు అవసరమైతే వ్యభిచారాన్ని దొరికిపోతావు. జాగ్రత్త. వ్యభిచారం అనబడే దొంగకు దొరికిపోతావు. భార్యను నమ్మించి మోసం చేస్తావు, భర్తను నమ్మించి మోసం చేస్తావు. జాగ్రత్త. నువ్వు దొరకొద్దు దేనికి కూడా. పాపాన్ని దొరకు, లోకాన్ని దొరకు. పాస్టర్ గారు ఎంత ఖండించి చెప్పినా ఆచారాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటే మరి ఏం చేయమంటారండి? మా వాళ్ళు వేస్తున్నారండి, ఏంటి భావం? అందులోకి వెళ్ళాలి, ఈ కార్యక్రమానికి వెళ్ళాలి, అది పాల్గొవాలి, ఇది చెయ్యాలి. దొరికిపోతున్నావు. జాగ్రత్త. ఎంతగా నిలబడాలనుకుంటున్నావు కానీ దొరికిపోతావు. జాగ్రత్త. నువ్వు పైనుంచి కిందకి దిగావా, దొరికిపోతావు. నువ్వు కింద నుంచి పైకి వెళ్ళు. ఇదిగో దిగిపోతున్న మానవుడు. సంగమా, సహోదరి, దిగజారిపోయిన బతికి ఎంతకాలం బతుకుతావు? రోషంగా బ్రతికే నువ్వు
మరి తెల్లవారుజామున లేవగానే ప్రార్థనకు మోకరించి నువ్వు సెల్ ఫోన్ వెతుక్కుని నీచమైన స్థితికి దిగజారిపోతావా అని అడుగుతున్నాను నేను. 2-3 గంటలు ప్రార్థన చేయాలి. నువ్వు మహిమ నుండి అధిక మహిమ వెళ్ళాలంటే నువ్వు ప్రార్థించాలి. ప్రార్థనలో దిగజారిపోతే దెయ్యాన్ని దొరికిపోతావు సహోదరి. ఒకప్పుడు ఖాళీగా కూర్చుని బైబిల్ ముందేసుకుని బైబిల్ చదువుతా ఉన్నటువంటి ఈ సహోదరి మొబైల్లోనే మునిగిపోతా ఉంది. దొంగలకు దొరకలేదా? నువ్వు అనుకుంటావు ఆడు మారాలి, ఈడు మారాలి, వాళ్ళు మారాలి. నేనంటాను నువ్వు మారితే అందరూ మారుతారు. ఉద్యోగం నీ దగ్గర వస్తే ఈ ఉద్యోగము మధ్యలో మిగతా వారు కూడా వెలిగించబడతారు. 4 ఎండు పొలలో మరి తగలబడుతుంటే మధ్యలో పచ్చి పొలం ఏమవుతాయి చెప్పండి? అది కూడా తగలబడుతుంది. కనుక నీకు ఉద్యోగం వస్తే గ్రామానికి ఉద్యోగం వస్తుంది. మరి ఈ చుట్టుపక్కలకి ఉద్యోగం అంటుకుంటాదే. మన ఇంట్లోంచే పొలోమంటా కేకలు వచ్చేసి భయంకరమైన దెబ్బలాట్లు అయిపోతున్నాయి అనుకోండి, నీకే నోరు అదుపులో లేదనుకోండి, ఇంకే ఎవరు వస్తారు? మరి జాగ్రత్త. మహిమ నుండి అధిక మహిమ వెళ్ళు, కింద నుంచి పైకి వెళ్ళు. లేకపోతే దొంగల చేతికి చిక్కుతావు, జాగ్రత్త. ఎక్కడో చిక్కుపోతావు, జాగ్రత్త. సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ రాత్రి నువ్వు దేవునికి దొరుకు. హల్లెలూయా. వెళుతూ ఒక రోజు ప్రయాణం చేస్తూ ఒక రోజు వింటున్నారా, యాకోబు ఎవరికి దొరికాడు చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తుకు దొరికాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుకు దొరికాడు. ఎవరికి దొరికితే మంచిది? దేవుని దొరికితే మంచిది. చాలా మంది నశించిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. సమరయ స్త్రీ ఎవరికి దొరికింది? యేసుక్రీస్తుకు దొరికింది. పాపాత్ములైన స్త్రీ ఎవరికి దొరికింది? యేసుక్రీస్తుకు దొరికింది. ఈ రాత్రి యేసుక్రీస్తుకు దొరుకు. నువ్వు పాతాళమున దెయ్యాలకు దొరక్కు. మరి ఈ యొక్క మరి ప్రపంచంలో ఉన్నటువంటి వింత పోకడలకు నువ్వు దొరకొద్దు. నేను చెయ్యాలండి ఇలాంటి ఆచారం కుదరదండి, మేము ఇవి కట్టుకోవాలండి, లేకపోతే మా ఊళ్ళో ఒప్పుకోరండి, ఇవి పెట్టుకోవాలండి, కుదరదండి. నువ్వు ఎవరికి దొరుకుతున్నావు అంటే దెయ్యానికి దొరికిపోతున్నావు. కానీ ప్రతిరోజు మోకాళ్ళ పైన దేవుని దొరుకు, ప్రతిరోజు చేతిలో బైబిల్ పట్టుకుని దేవుని దొరుకు, ప్రతిరోజు వర్తమానం వింటూ దేవుని దొరుకు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయా? మహిమ నుండి అధిక మహిమ. ఒక దినాన్న ఏమవుతుందో తెలుసా? నడుస్తూ ఒక స్టెప్ నడుస్తూ హానోకు ఎత్తబడినట్టుగా ఎత్తబడిపోతాం. హానోకు విషయంలో ప్రవక్త చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసండి? భూమి అంట హానోకు విషయంలో తన ఆకర్షణ శక్తి కోల్పోయిందంట. పైకి మరి కిందకి లాగవలసిన భూమి అంట హానోకుని లాగలేకపోతుందంట. వింటున్నారా? మహిమ నుండి అతను ఏమవుతున్నాడు? అధిక మహిమకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఒక సైంటిస్ట్ సిద్ధాంతం ప్రకారంగా ఐజాక్ న్యూటన్, అతనే కదండి, ఎక్కడున్నాడు? యాపిల్ చెట్టు కింద ఉన్నాడంట. యాపిల్ కాయ కింద పడిందంట. అప్పుడంటే ఇలాగలా చూసి రైతు లేడు కాబట్టి జాగ్రత్తగా బ్యాగ్లెట్ వేసుకుని తినేసి ఇంటికి వెళ్ళిపోతే మనకి ఆ గ్రావిటేషన్ సిద్ధాంతం మనకు తెలియదు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనుగొన్నాడు. మన ఊళ్ళో మనది కొంచెం కోనసీమ వస్తుంది. ఇది కొబ్బరికాయ పడింది అనుకోండి, ఎవరిదే? కోనసీమ ఉందా? అదే ఎవరింటికాడ పడింది? మన ఇంటికాడ పడితే మనది. కొన్నిసార్లు పక్కింటికాడ పడింది కూడా మనం తెచ్చేసుకుంటాం అనుకోండి. ఒక్కొక్క ఏరియాలో ఒకరు ఉంటారండి, వాళ్ళు తెల్లవారుజామున గాలి తుఫాను వచ్చింది అనుకోండి పరిగెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే కొబ్బరికాయలు రాలుతాయి. మామిడికాయలు ఉన్న ఏరియాలో వాళ్ళు మామిడికాయలు ఏరేసుకుంటా ఉంటారు. కానీ ఐజాక్ న్యూటన్ అక్కడ కూర్చుని భూమికి ఆకర్షణ శక్తి ఉందని అతను కనుగొన్నాడు. కానీ వధు విషయంలో, హానోకు విషయంలో, ఏలియా విషయంలో భూమి తన ఆకర్షణ శక్తి కోల్పోయింది. వాళ్ళ పైకి వెళ్ళారు, మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళారు. కనుక నువ్వు కిందకి దిగజారు అనుకో, నీకేమవుతుందంటే దొంగల చేతిలో చిక్కుతావు. దొంగలు ఎవరు? పాతాళం నుంచి వచ్చిన దెయ్యాలు. నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తాయి, నశించిపోతావు. జాగ్రత్త. చదవండి, ఇప్పుడు ముందుకెళ్ళండి. వారు అతని బట్టలు దోచుకుని, వాళ్ళు ఏం దోచుకున్నారంటే ఎలాంటి దొంగలు అంటారు? బట్టలు దోచుకునే దొంగలు. ఇక అర్థమైందా? చాలా విషయాలు చెప్పాలి రాత్రి. వినగలరా? ఏమండి వినగలరండి? ఓకే. ఏం దోచుకున్నారంట? వస్త్రాలు. ఏదేను వనంలో ఆదాముకి ఏం కోల్పోయాడు? వస్త్రాలు కోల్పోయాడా? బట్టలు దొంగిలించబడ్డాయా? అవును. ఏదేను వనంలో ఆదాము ఒక చెట్టు దగ్గర ఉండి తోటలోని స్వరం వినినప్పుడు
నేను దిగంబరిని కనుక భయపడి దాక్కున్నాను అన్నాడు. అంటే ఆదాము వస్త్రాలు ఏమైనాయి? దొంగిలించబడ్డాయి. ఐగుప్తు దేశంలో మీరు గమనించండి, ఒక స్త్రీ యోసేపు మీద కొన్నేసింది. మరి అతన్ని బలవంతం చేసి అతనితో పాపం చేయించాలని ఎంతగా ప్రయత్నం చేసినా అతను ఏం చేశాడో తెలుసా? తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి పారిపోయాడు. వస్త్రం ఏమైంది? దొంగిలించబడింది. వస్త్రం ఏమిటి? నిన్ను కప్పుతున్న మహిమ. సంగమానికి అర్థమవుతుందా? వస్త్రం ఏమిటి? ఆయన క్రియలు, ఆయనకు ఆనందము, ఆయనకు సంతోషము. అలాంటి వస్త్రాలు కోల్పోతావు, జాగ్రత్త. నువ్వు నిలబడవలసింది దేవుని కొరకు. రోషంగా నిలబడవయ్యా, పర్వాలేదు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను తెలియజేస్తాను, ఈ రాత్రి ఈ సంఘాన్ని దేవుడు మరి దీవించబోతా ఉన్నాడు. ఈ సంఘంతో దేవుడు ఉన్నాడు. బీ మోర్ సిన్సియర్. యథార్థంగా ఉండండి, అత్యధికంగా యథార్థంగా ఉండండి. అతి త్వరలో అద్భుతాలు చూడబోతా ఉన్నారు. మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళండి. తప్పిపోయిన కుమారుడు, అతను కూడా ఏం కోల్పోయాడు? వస్త్రాలు కోల్పోయాడు. తర్వాత మళ్ళా ప్రశస్తమైన వస్త్రం తెచ్చి తండ్రి కప్పాడు అతను. కనుక నువ్వు దొంగల చేతికి పాతాళపు దొంగలు ఏం దొంగిలిస్తారు చెప్పండి? వస్త్రాలు. ఇప్పుడు ఎక్కడైనా ఏ ట్రైన్లో ఎక్కడైనా ఏం కోల్పోతాం? మొబైల్ దొబ్బేసి దొంగలు ఎక్కువ ఉన్నారు. కనుక వస్త్రాలు దొంగిలించే దొంగలు ఎవరంటే పాతాళం దెయ్యాలు. తర్వాత వస్త్రాలు దొంగిలించడం మాత్రమే కదంట, కొట్టేశారంట. కనుక సాతాను వాడి యొక్క మరి పాపం అనే దెబ్బలు, అపరాధం అనే దెబ్బలు, మరి లోకం అనే దెబ్బలు నీ మీద పడవేసి దేవుని బిడ్డ నిన్ను కోలుకోలేకుండా వాడు చేస్తాడు, బలహీనపరిచేస్తాడు. కొట్టడం అంటే ఏంటో తెలుసా? నీ ప్రార్థనా జీవితాన్ని కొడతాడు, నీ యథార్థమైన జీవితాన్ని కొడతాడు. నీకు ఆదివారం వాక్యమైన కానీ సువార్త భారం వచ్చేస్తుంది. వచ్చే కానీ వాడు ఇంటికి వెళ్ళగానే ఒక దెబ్బ వేస్తాడు. సువార్త లేదు, ఎక్కడ లేదు. వాడు ఏం చేయడం? కొట్టాడంట. ఆ తర్వాత ఇక కొర ప్రాణం మిగిల్చాడు. అంతే. ఓన్లే కొర ప్రాణం ఉందంటారా? చెప్పండి, కొర ప్రాణం ఉందా? ఇది చాలు దేవుడు అద్భుతం చేయడానికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. ఎవరైనా దొంగకు దొరికారా? అయ్యో దేవుని కృప కొరకు వేడుకోండి. ఎవరైనా సమస్యల్లో పడ్డారా? దేవుని కృప కొరకు వేడుకోండి. అయ్యో ప్రభు, నేను దిగజారిపోయాను, బలహీనపడిపోయాను, నేను ముందున్న భక్తి చేయలేకపోతున్నాను, ముందున్నంత యథార్థంగా ఉండలేకపోతున్నాను ప్రభు అని దేవునికి మొరపెట్టుకోండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ఇప్పుడు పడిపోయిన మానవుడు, దిగిపోయిన మానవుడు, దిగి వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఇతడు కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉంటుండగా జరిగింది ఏంటి చదవండి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు చూశాడంట, నాకెందుకు వచ్చిన బాధ అని పక్కకి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఎవరు నీకు హెల్ప్ చేయలేరు. చాలా మంది చూస్తారు, ఎవరు హెల్ప్ చేయలేరు. దేవాది దేవుడే దిగి రావాలి, ఆయనే దిగి రావాలి. మన కొరకు ఆయన దిగి వచ్చాడు ఈ కాలంలో. హల్లెలూయా. కనుక యాజకుడు వచ్చాడంట. ధర్మశాస్త్రం మనిషిని ఏమీ చేయలేకపోయింది. యాజకుడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పంటికి పన్ను, కంటికి కొన్ను, ఈ ఆచారం చేయి, ఆ ఆచారం చేయి అంటారు. ధర్మశాస్త్రం మానవుని విడిపించలేకపోయింది. తర్వాత ఎవరు వచ్చారు? అలాగునే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి పక్కగా పోయాడు. లేవీడు అంటే ఏంటి? బలులు, అర్పణలు. ఒరే తప్పు చేసావా? ఇది కట్టు, అది కట్టు, ఇది కొయ్యి, అది కొయ్యి అన్నాడు. కోణు కొయ్యి, మేకను కొయ్యి, అది కొట్టి, ఇది కొట్టు అంటే వీటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. యాజకుడు ఏమి చేయలేకపోయాడు, లేవీయుడు ఏమి చేయలేకపోయాడు. ఓ దేవుని పిల్లలారా, లోదర ఉద్యోగం మనకు అదే సరిపోదు, వెస్లీ ఉద్యోగం మాత్రమే సరిపోదు మనకి. వర్తమానం అర్థమైన వాళ్ళకి వర్తమానం భాష కూడా మాట్లాడుతున్నాను. లోదర ఉద్యోగం, వెస్లీ ఉద్యోగం అతను ఇంకా పైకి తీసుకురాలేకపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగింది చూడండి. పడిపోయిన దిగిపోయిన మానవుడు. హల్లెలూయా. అయితే ఒక సమరయుడు ఒక సమరయుడు ఏం చేస్తాడంట? ప్రయాణమైపోతా ఉన్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడు చెప్పండి? పైనుంచి కిందకు వస్తున్నాడు. కానీ సమరయుడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రయాణమై పైకి వెళ్తా ఉన్నాడు. ఇతడ కొరకు దిగి వచ్చాడు. ఇప్పుడు
మన కొరకు 1963లో ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. ఆయన రాలిపోయిన తార కాదు కానీ ఆయన దిగి వచ్చిన దేవుడు. ఆయన హల్లెలూయా. దిగిపోయిన మానవుడు, దిగి వచ్చిన దేవుడు. 1963లో ఆయన మన కొరకు దిగి వచ్చాడు. హల్లెలూయా. సంఘానికి అర్థమవుతుందా? నువ్వు అనుకుంటున్నావు నేను ఇలాగే ఉండిపోతానేమో, ఇలాగే సాగిపోతున్నావు. వద్దొద్దు, నేను దేవుడు బలపరచబోతున్నాడు. తిరిగి నిన్ను రెస్టోర్ చేయబోతా ఉన్నాడు దేవుడు. తిరిగి పునరుద్ధరించబోతా ఉన్నాడు. మరలా నీ ప్రార్థన దేవుడికి ఇస్తాడు. మరలా దేవుని స్వార్థనికి ఇస్తాడు. మరలా నీ ఆరోగ్యం దేవుడికి ఇస్తాడు. మరలా సంతోషం దేవుడికి ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ భార్య భర్తల మధ్యలో తిరిగి ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు భయపడద్దు. డోంట్ వరీ. నువ్వేం భయపడద్దు. ఎందుకంటే నువ్వు దిగిపోయావు, బలహీనమైపోయావు. ఆయనంత మాత్రాన నిన్ను కన్న తండ్రి నిన్ను విడిచిపెట్టలేదు. ఆడు పడిపోయాడు. అలా ఏం చేస్తా చెప్పండి? లేపుతాడా లేదా? ఎందుకంటే ఇతరులో ఉన్న బ్లడ్ అతనిలో ఉంది. వీళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది దేవుని పిల్లలారా. కనుక అతను ఎంత పడిపోయినప్పుడు కూడా తన తండ్రి కనుక లేపి మరి పైన చంకన పెట్టుకుంటాడు. ఈ రాత్రి కూడా దేవుడు నిన్ను చంకన పెట్టుకోవడానికి వచ్చాడు. ఆయన నిన్ను పైకి లేపడానికి వచ్చాడు. నిన్ను పునరుద్ధరించడానికి వచ్చాడు. మరలా ఆదాము వలె, మరలా అపోస్తలుల సంఘం వలె, మరలా తిరిగి సంతోషం ఆనందము ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. ఎంతమంది నమ్ముతున్నారు ఈ రాత్రి? ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈ రాత్రి ఎవరైనా రోగులు ఉన్నారా? ఈ రాత్రి రోగులు ఎవరైనా ఉన్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో నమ్మండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నమ్మండి. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు జరుగుతాయి. నిన్ను రోగంతోనే దేవుడు ఉంచడు. అది గ్యాస్ట్రిక్ అయినా, అది క్యాన్సర్ అయినా, ఈవెన్ క్యాన్సర్ అయినా, అది ఎలాంటి వ్యాధి అయినా, అది కడుపు నొప్పి అయినా, మోకాళ్ళ నొప్పి అయినా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నమ్మిన వారికి స్వస్థత కలుగును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. పడిపోయిన మానవుడి దగ్గరికి దిగి వచ్చిన దేవుడికి వచ్చాడంట ఆయన. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడండి. ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నాం. ఆమేన్. సముద్రంకి చిట్ట చివరలో జీవిస్తున్నాం మనం. ఆమేన్. మనల్ని చూసాడు ఆయన. మనం పడిపోవడం చూసాడు ఆయన. ఈ రోజు నేను పడిపోవడం లేపడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. ఎలాంటి స్థితిలో ఉండి వాళ్ళు మనం? ఆమేన్. ఎలాంటి పరిస్థితిలో జీవించాడు మనం? వచ్చాడా దేవుడు? ఓ గొప్ప దేవుడికి దిగి వచ్చాడా? పరిస్థితులను దూతగా దిగి వచ్చాడా? ప్రకటన 10 దిగి వచ్చాడా? నీతో మాట్లాడుతున్నాడా? నువ్వు ఏ సమస్యలో మాట్లాడా? నువ్వు ఎటువంటి కష్టంలో నీతో మాట్లాడా? హల్లెలూయా. ఈ రోజు నేను ప్రేమించి ఆమేన్. నువ్వు ఏ తప్పులో ఉన్నా, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, నీకు గొప్ప సమరేడి గారు వచ్చాడు. ఓ బలిష్ఠమైన దూతగా దిగి వచ్చాడు. నీ సమస్య నుంచి విడిపించడానికి వచ్చాడు ఆయన. నీ వ్యాధి నుంచి నిన్ను విడిపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నా ఆత్మ ఉరకలేస్తుంది. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగుగాక. మనం ఎలా ఉండాలంట? ఆమేన్. మండు చూడాలి. అగ్ని కోలవలో ఉండాలా. మనం మండుతూ ఉండాలా, పట్టుకొని కూడా మండించాలా. హల్లెలూయా. 4 ఎండు పొల మధ్య పచ్చి పొల వస్తే పక్కుమని పడుతుందంట. నువ్వు నిజంగా నీ జీవితాన్ని దేవుడు సమర్పించుకుని ఆమేన్. ఈ రోజు నాతో మాట్లాడాడని, ఓ నన్ను బలపరచాడని, నాకున్న సమస్యలో ఇచ్చి నన్ను పైకి లేవనెత్తాడని నువ్వు నమ్ముతూ ఇంటికి వెళ్ళిపో. హల్లెలూయా. నువ్వు దేవుడు స్తుతించుకుంటా వెళ్ళిపో. ఓ మార్గం మధ్యలోనే నీ సమస్య నుంచి నువ్వు విడిపించబడిపోతావు ఆయన. హల్లెలూయా. నీ రోగానికి ముందు ఎప్పుడు ఏడంట? ఇప్పుడు కాదు, ఓ 2000 సంవత్సరాల క్రితమే నేను శ్వాసపరిచాడు ఆయన. ఇప్పుడు దెయ్యం వచ్చి నిన్ను బంధించేస్తాను, నిన్ను వ్యాధులతో మొత్తేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? నో సార్. నువ్వు కేవలం నమ్ముకుంటే వెళ్ళిపో. నీ చప్పుడు నిన్ను విడిచిపెడతాయి, నీ కష్టం నిన్ను విడిచిపెడతాయి, నీ బాధలు నిన్ను విడిచిపెడతాయి. నీ సమస్య సంగమ ఎదుట పాతాళలోక ద్వారాలో నిలవచాలన్నాడు. మామూలు కార్యాలు కదండి ఇవే. ఆది అపోస్తలుల కార్యాలు. దేవుడు ఒక ఉన్నతమైన వ్యక్తిని నిర్మించాడు. ఒక ఉన్నతమైన సంఘాన్ని చూడకున్నాడు ఆయన. ఆ ఉన్నతమైన సంఘం ఆది అపోస్తలుల సంఘం. అదే సంఘం ఇక్కడ కూర్చుని ఉంది. అదే వధువుగా నువ్వు ఇక్కడ ఉన్నావు.
నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నీ శక్తి మామూలు శక్తి కాదు. నీతో ఉన్న దేవుడు మామూలు దేవుడు కాదు. ఆమేన్. సమస్య గొప్పదా, దేవుడు గొప్పడా? ఎస్. ఆ దేవుడు నీతో ఉన్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడి రాత్రి నీ సేవకులోంచి ప్రతిదీ కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడా? దిగిపోతున్న వ్యక్తి దగ్గరికి ఆయన దిగొచ్చాడా? ఎందుకు వచ్చాడా? నేను కింద తొక్కడే కాదు, పైకి లేపడాకైనా, నిన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళడాకైనా, నిన్ను నిత్యత్వంలో తీసుకెళ్ళడాకైనా, మహిమ నుండే అధిక మహిమలో తీసుకెళ్ళకుంటాడు ఆయన. మహిమ నుండే నిత్యత్వంలో తీసుకెళ్ళకుంటాడు ఆయన. నీకు పరిశుద్ధాత్మలు కొనుకుంటాడు ఆయన. నీకు ద్రాక్షరసం కొనుకుంటాడు ఆయన. నీకు శక్తిన మహిమని కొనుకుంటాడు ఆయన. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మనం చేతగాని దేవుడు కలిగలేమో, మనం చేతగాని దేవుడు కలిగలేమో. మనము భూమి ఆకాశముల్ని సృష్టించిన సృష్టికర్త కలిగి ఉన్నాం. డోంట్ ఫియర్. సంగమా, భయపడొద్దు. నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, నీ భర్తకి మారుమోస లేకపోయినా, నీ భార్యకి మారుమోస లేకపోయినా, నీ భర్తని సాతాను స్త్రీ రూపంలో బంధించినప్పటికీ కూడా చెప్పు ధైర్యంగా, నీలో ఉన్నాడు గొప్పోడు, లోకంలో నీళ్ళు గొప్పోడు. ఈ బండను లేచి వెళ్ళి సముద్రంలో పడవేమని చెప్పిన దేవుడు గొప్ప దేవుడు అయినాడు. ఆయన నీలో ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద దెయ్యమైనా సరే పరార్, ఎలాంటి వ్యభిచారపాత్మైనా సరే పరార్. హల్లెలూయా. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మన దేవుడు శక్తివంతమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు నిత్య జీవాధిపతి. ఎవరు అవునన్నా కాదన్నా ప్రభు అయిన యేసుక్రీస్తే నిజమైన దేవుడైనాడు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎలాంటి దీన స్థితిలో, ఎలాంటి హీనమైన స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను కాపాడే దేవుడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నమ్ముతావా? ఈ రోజు నుంచి దేవుడి సొంత రక్షణ నమ్ముతావా? విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని సిస్టర్, బ్రదర్ డెడికేట్ చేసుకో, నువ్వు సమర్పించుకో. గొప్ప సమరయుడిగా నిన్ను బాగు చేస్తాడు ఆయన. హల్లెలూయా. లేవుడి బాగు చేయలేకపోయాడు, వదలంటాడు అయ్యి అంటున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటి కంటి పంటి పన్ను. అబ్బా, మనం చేయలేని ఆయన వచ్చి చేసాడండి. ఎంత మంచి దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మనశ్శాంతులను మనశ్శాంతిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా సరే, నీ బిడ్డ జీవితం బాగోలేదా, వాక్యం దగ్గరికి రా. ఇక్కడ ఒక పూట కూలివాడు ఉన్నాడు చెప్పాడా? 2 పాల ఆత్మ కావాలా? సేవకుడు ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ దేవుడు ఉన్నాడా? నమ్ముట నీ వల్ల అయితే, నమ్ము వారికి సమస్తం సాధ్యమే. నువ్వు నమ్మితే బాబా దేవుడు నామానికి కలిగిన గాక, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దావీదు గొలియాతును పొడిచాడు. ఇది కాదు చరిత్ర చెప్పుకునేది కాదు. దిస్ ఈస్ రియల్ టైం. ఇది మనం దాన్ని జీవించే కాలంలో ఉన్నాం. వధువు మహిమ కలుగును గాక పైన అగ్నిస్తంభంలో ఉన్నాడంట. ఒకప్పుడు ప్రజలతో జీవించడం నడిచి ఇప్పుడు ఈ కాలంలో డైరెక్ట్ గా నీ లోపలికి వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడు నీ హృదయంలోకి వచ్చేస్తున్నాడు. మానవుడు గుప్పుడు కుండికాయలోకి వస్తున్నాడండి. ఎవరండి మనలోకి వచ్చింది, మనల్ని బాగు చేస్తుంది? నన్ను ఎవరు బాగు చేస్తారో ఆయన దేవుడు. నా బ్రతుకుని మార్చిన దేవుడు యేసయ్య. నా జీవితాన్ని మార్చిన దేవుడు యేసయ్య. నా పాపం బతుకుని మార్చుడు యేసయ్య. నా ఆలోచనలు మారిపోయాయి. నా పాత జీవితం గతించిపోయింది. నాకు నూతన జీవితం ఇచ్చాడు. ఈ రోజు మీకు కావాలా? మీ బిడ్డలకు కావాలా? మీ కుటుంబాలకు కావాలా? సమర్పించుకోండి. దేవుడికి మీ జీవితాలు సమర్పించుకోండి. ఇంకా యథార్థత కలిగి బీ మోర్ సిన్సియర్, అత్యధికమైన యథార్థతలు జీవించండి. మీకు నిత్య జీవాన్ని ఇస్తాడు ఆయన. మీకు ఈ భూమిని హర్షాదిస్తాడు ఆయన. మీకు ఇక్కడే ఆనందిస్తాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం ప్రియ సంగమా. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి స్తుతులు స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ వచ్చి ఒక చిన్న పాట పాడుచుండగా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలు
కృపతలంచగా మేలు యోచింపగా నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా పాడదాం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా ఆనంద బాష్పాలు ఆగవయ్యా మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు మారా వంటి జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి నన్ను రక్షించావు వాగ్దానం నెరవేర్చి నన్ను రక్షించావు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా ఆనంద బాష్పాలు ఆగవయ్యా కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగళమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగుగాక. ఓ ప్రియ సంగమా, ఓహో మన నిత్యంగా దేవుడు మన మధ్యలో దిగొచ్చి మనందరి సమస్యలు తీర్చాడు ఆయన. మనందరి కష్టాలు తీర్చని రాత్రి ఆయన తీరుస్తాడు కాదు, ఆల్రెడీ మన కార్యం ఆత్మలో ముగించబడిపోయింది. నువ్వు నమ్ముతే హల్లెలూయా. నమ్ము వారికి సమస్తము సాధ్యమన్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో చివరిగా మరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి ముగించాలని ప్రేమపూర్వకంగా మనం చూస్తున్నాం. సరే సార్, ప్రార్థనలో ఉందాం. దేవుని పిల్లలు ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనల్ని రుజువుపరుస్తా ఉన్నాడు. పడిపోయిన వాళ్ళుగా ఉండకుండా తిరిగి లేవనెత్తుతా ఉన్నాడు. ఆయన వచ్చాడు, ఆ తర్వాత 5 అంతల పరిచర్లో ఆయన సేవకుని పంపించాడు. ఆ సేవకుల్లోనే ప్రవక్త ఉన్నాడు. ఇప్పుడు మనకి నువ్వు ప్రవక్తను చూడాలన్నా, దేవుని చూడాలన్నా, దూతను చూడాలన్నా కాపరి ద్వారానే నువ్వు చూడగలగాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏదైనా వనములో మరలా పోగొట్టుకున్నటువంటి ఆ స్థితి ఈ చివరి దినాల్లో మరలా ఇచ్చేశాడు దేవుడు. ఆల్రెడీ ఏదైనా వనములో పలికితే కార్యాలు జరిగేవి. మన కాలంలో ఒక ప్రవక్తను దేవుడు తీసుకొచ్చి పలికి కార్యాలు సృష్టించాడు, కార్యాలు జరిగించాడు ఆయన. ఈ రాత్రి నీ వంతు వచ్చింది, నీ ద్వారా దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కనికరం గల మా దేవ, ప్రేమ గల మా రక్షకుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా, ఈ యొక్క నాయన గోగుల్లంక ఈ ప్రాంతాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక్కడ సిద్ధపడుతున్నటువంటి నీ వధువు కొరకు నీకు వందనాలు. ఇక్కడ భారముతో పని చేస్తున్న, సేవ చేస్తున్న నీ దాసుడు పేటర్ గారిని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా నాయన, అతడెంతో భారముతో దేవ ఈ కూటాన్ని ఏర్పాటు చేశాడు. అతడెంతో ఆశతో కూటాన్ని ఏర్పాటు చేశాడు ప్రభు. గొప్ప ఎదురు చూపులతో కూటాన్ని ఏర్పాటు చేశాడు. అయితే నువ్వు నిరాశపరచకుండా ప్రభువా, ఆశను తీర్చిన మా తండ్రి, ఆ ఎదురు చూపులు నాయనా, ఎదురు చూపుల్లో దేవా నువ్వు దిగి వచ్చి మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఇదిగో ప్రభు, మరొక్కసారి రుజువుపరిచేందుకు నీకు వందనాలు దేవ. ఉన్నతమైన మానవుడు, ఉన్నతమైన సంఘము, ఉన్నతమైన వధువు కొరకు మాతో మాట్లాడవు తండ్రి, నీకే వందనాలు దేవ. ఉన్నతమైన మానవుడు పడిపోయాడు, ఉన్నతమైన సంఘం పడిపోయింది, కానీ ఈ ఉన్నతమైన వధువు మరలా పడిపోదు. మరలా మొదటి ఆదాము స్థితికి, మరలా అపోస్తుల సంఘం స్థితికి ఈ వధువు వెళ్ళబోతా ఉంది. ఆల్రెడీ వెళ్ళింది నీ కృప ద్వారా దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ కోర్టును ఏర్పాటు చేసి నీ దాసుని దీవించండి, బహుగా మీరు హెచ్చించండి. దేవ, అనేక ఆత్మలను స్వాచ్ఛంగా దయచేయండి. సరిహద్దులు విశాలపరచు దేవా, నీకే స్తోత్రాలు. ఆ గ్రంథము లోపల ఉన్న బిడ్డలు ప్రభువా, నీ ఏర్పాట్లు ఉన్న బిడ్డలు నాయన పిలువు దేవా, నీకే స్తోత్రాలు. అనేక ఆత్మలను స్వాచ్ఛముగా నీ దాసునికే ఉన్న ప్రభువా తండ్రి. దాసుని యొక్క భార్యను, బిడ్డలను మీరు దీవించండి, తల్లిని దీవించండి, కుటుంబ సభ్యులను దీవించండి దేవా, నీకే స్తోత్రాలు. దేవా, సంఘ సహోదరుల్ని మీరు దీవించండి ప్రభువా. ఇక్కడ పరిచర్య నాయన ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రభువా, ఇక్కడ సంఘ సభ్యులు ఆ చిన్న కొద్ది మందే ప్రభువా ఎంతగానో నిలబడ్డారు ప్రభువా. వారు తమ యొక్క దేవా చేతులు కలిపారు దేవా, వారి భుజాలు కలిపారు దేవా. సేవకుడితో వారు సహకారులుగా ఉన్నారు దేవా. సహకారులుగా నిలబడినటువంటి ఆ గొప్ప వధువుని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయం నుంచి ప్రభువా దేవ ఆరాధనలో దేవ, ఈ రాత్రి కూటంలో కూడా నువ్వు అద్భుతంగా వాడుకున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ పరిచయం చేసిన ప్రతి పాత్రని మీరు దీవించండి. ఇందులో హస్తమున్న ప్రతి బిడ్డని మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారి యొక్క బంధువులు కూడా మీరు దీవించిన ప్రభా, స్నేహితులు దీవించిన ప్రభా, శ్రేయోభిలాసులు దీవించిన ప్రభా. నాయన, ఈ గ్రామస్తులను కూడా మీరు దీవించండి. ఇక్కడికి రాకపోయినా ఈ స్వరమును కొంతమంది విన్నారు ప్రభు. వారి హృదయాలు ఏదో చేయబోతున్నావు తండ్రి, వారి హృదయాలు నువ్వు కార్యం చేయబోతున్నావు. నువ్వు గొప్ప దేవుడు అని రుజువుపరచుకోండి దేవా. ఈ ప్రాంతంలోని దాసుని లైట్ హౌస్ గా ఉంచండి, ఈ చిన్న సంఘాన్ని లైట్ హౌస్ గా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శత్రువు ఎదిరింపజాలని గొప్ప వాక్కు నీ దాసుడికి ఉన్న ప్రభు. ఇక్కడ ఈ పరిచర్లు అద్భుతాలు జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక, హృదయ రహస్యాలు బయట పెట్టబడును గాక, దయ్యాలు పారిపోవును గాక. ఆత్మలు నాయన ఇక్కడ అనేకముగా విస్తారముగా వచ్చుదురు గాక దేవా. తప్పక నాయన కృపలో ఐశ్వర్యవంతుడైన దేవా, సమస్త అవసరతులు నీ దాసునికి తీర్చండి దేవా, నీకే స్తోత్రాలు. నాయన, ఈ కొద్ది కూటమి ద్వారా మాతో మాట్లాడినందుకు నీ వందనాలు. నన్ను బలపరచు, నాతో వచ్చిన నా సహోదరులు మీరు బలపరచండి ప్రభు. మరలా మేమందరం కలిసి
నేను స్తుతించుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. ఈ కూటమి ముగించుకుని ఎవరి గృహాలకు వారు వెళుతూ ఉంటుండగా ప్రభు, అమ్మాయి మార్గంలో తండ్రి ఓ వారితో నువ్వు మాట్లాడినప్పుడు వారు అన్నారు ప్రభు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా అన్నట్టుగా ఒకరు ఆయన వెళుతున్నప్పుడు వాక్యం కొరకు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు మండిచిదేవా, వారికి ప్రత్యక్షమవుదేవా, నీకే స్తోత్రములు నాయన. బలహీనులు బలపరచండి, తిరిగి మరలా అసలైన స్థానంలో కూడా ఆయన నీ బిడ్డలను తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ కూటాన్ని నీవే అద్భుతంగా నీ ఆత్మ అధ్యక్షత జరిగించినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ, తప్పక మీరు దీవించారని నమ్ముతూ, సమస్త మహిమ ఘనతా ప్రభావాలు మీకే అర్పించుకుంటూ, ఇదేన సేవకుడు నీ చేతులు సమర్పించుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క సేవను, ఈ కుటుంబాన్ని ప్రభు ఇక్కడ పరిచయను దీవించావని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దేవుని యొక్క ఆయన మహాకృప, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయము మరి నిశ్చయంగా ఆయన మహిమకరమైన దినము వచ్చేంత వరకు కూడా మరి ఆయన కృపయల వల్ల మనకు తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.